అంతేనా? 19వ తారీఖున తిమ్మిరెడ్డిపల్లి గోకవరం దేశవరమ్మ. ఇప్పుడు మీది 19 తిమ్మిరెడ్డిపల్లి గోకవరం దేశవరం 19వ తారీఖు గురువారమ్మ. తర్వాత 22వ తారీఖున గ్లాడీ బర్త్డే. మనం ప్రస్తుతం గ్లాడీ బర్త్డేకి సెమీ క్రిస్మస్ పెడదాం ఉన్నాం. ఓకేనా? 22వ తారీఖు సెమీ క్రిస్మస్ పీరాల సభలో ఉంటుంది. మీరందరూ వస్తారంటే పెడదాం, రానంటే మాట్లాడు. చెప్పండి, వస్తారమ్మా? మాట్లాడుతున్నామ్మా. మీరు వస్తారంటే పెడదాం, లేదంటే మాట్లాడు. చెప్పండి ఒకసారి. వస్తామని చేయాలి, వస్తామన్నాడు చేతి కూర్చున్నాం ఇట్లా. రైట్. మనకి 22వ తారీఖు గీనర్ సభలో మనం ఒకటే కొత్తగా సువార్త చేస్తాము. మా ప్రాంతంలో సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేస్తాం 22వ తారీఖు. ఒకసారి చెప్పిన మీరేళ్ళు గుర్తుపెట్టుకుంటే 12వ తారీఖు చెప్పండి గౌడ బజార్లో చిన్నబడి ఆ ప్రాంతంలో క్యారల్స్. 14వ చర్చిలో 2వ శనివారం ఆరాధన, అదే సెమీ క్రిస్మస్ గ్రామం కూడా ఉంటుంది. 15వ తారీఖున క్రిస్టియన్ పేట గుడ్డ. 17వ తారీఖు కాలనీ పాత్మాపురం. 19వ తారీఖు తిరుపతి మిగిలిన ప్రాంతం అంతా గోకవరం దేశవరం. 22వ తారీఖు టీఆర్ సభలో సెమీ క్రిస్మస్. ఇది విషయం. తర్వాత ఇంకో సంగతి ఏంటంటే మధ్యలో కొన్ని రోజులు ఖాళీ వచ్చారు. 21వ తారీఖున రాజమండ్రిలో సెమీ క్రిస్మస్ ఉంటుంది. నేను మెసేజ్ చెప్పాల్సింది అది ఖాళీ లేదంటే మిగిలిన రోజుల్లో వినడం ఒకసారి. కొన్ని సంఘాలు ఏం చేస్తారంటే దేవుడు సంవత్సరం అంతా కాల్చి కాపాడాడు అని సంవత్సరం చివరిలో ఇళ్ళ దగ్గర స్థుతి కొడుకులు పెట్టుకుంటారు. సంవత్సరం అంతా దేవుడు కాల్చి కాపాడాడని ఇళ్ళ దగ్గర స్థుతి కొడుకులు పెట్టుకుంటారు. అట్లా పెట్టుకుంటే అదే సెమీ క్రిస్మస్, ఇంకో సెమీ క్రిస్మస్ జరుగుతుంది. ఇంకొక క్రిస్మస్ ఆరాధన. అట్లా మీరు ఎవరైనా ప్రార్థన పెట్టుకోవాలి ముందే చెప్తే కదా ఏర్పాటు చేస్తారు. దానికి సంబంధించి ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా, భోజనాలను పెట్టుకోకుండా సింపుల్గా పదహారు ఏర్పాటు చేసి మీ దగ్గర గుర్తు పెట్టుకుంటే కొంచెం ఆ ప్రాంతంలో శుభా చెప్పడానికి వీలవుతుంది. అలాగే సెమీ క్రిస్మస్ లాగా కూడా చేసుకోవచ్చు అది అని చెప్పాను నేను. అలా పాత్మలో చెప్తే 10వ తారీఖు బయట దగ్గర పెట్టుకుంటే రాజు కూడా అడిగారు. రాజు గేరు అంటే 10వ తారీఖున రాజు గేరు వాటి దగ్గర స్థుతి కూడా ప్లస్ సెమీ క్రిస్మస్ అన్నమాట. 10వ తారీఖు 11, 13, 16, 18, 20 5 రోజులు కాదు. మీకు ఎవరైనా అట్లా అనిపిస్తే సెమీ క్రిస్మస్ అయితే స్టేజ్ వేసి హంగామా చేయక్కర్లేదు. మీ దగ్గర మామూలు ప్రార్థన ఎక్కడ అలాగే పెట్టండి. ఓకేనా? కాకపోతే 100 రూపాయలు పెట్టి కేక్ కట్ చేస్తున్నాను. చిన్న పలహారం మొత్తం 500 అయిపోతుంది. సెమీ క్రిస్మస్ సంవత్సరం అంతా దేవుడిని కాల్చి కాపాడని దేవుడు నమ్మకం విశ్వాసం అక్కడ ఏర్పాటు చేయడం వాడు చెప్పింది అర్థమైంది కదా? అర్థమైందా? మీరు సెమీ క్రిస్మస్ ఎప్పుడు అర్థం చేసుకోవాలి. రాగలిగిన వాళ్ళందరూ క్యారల్స్ తొందరగా వస్తే క్యారల్ చేయడానికి వీలవుతుంది. ఈ విషయాలు గమనంలో తీసుకుంటే బాగుంటుంది. తర్వాత టీఆర్ సభలో మనం పరిచయం చేస్తాం. దేవుని కుటుంబాల్లో కొంత సానుకూలమైన పరిస్థితి అక్కడ ఉంది. కొన్ని కుటుంబాలు మన పరిచయం పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు. అందువల్ల సెమీ క్రిస్మస్ అక్కడ పెడితే బాగుంటుంది. ఆలోచించి సెమీ క్రిస్మస్ అక్కడ పెట్టా ఆ రోజు మీరు అందరూ తప్పకుండా వచ్చే ప్రయత్నం చేయండి, బాగుంటుంది. తర్వాత క్యారల్స్ అప్పుడు కూడా మీరు అందరూ కోఆపరేట్ చేస్తే బాగుంటుంది. చింతలపూడి మందిరానికి సంబంధించి మనం పని కొంత ఆగింది. మనం రేపు మొదలు పెడతాం అనుకుంటున్నాం. నేను చెప్పాను కదా మీకు కొంత బాధ్యత అప్పగించాను. మీ బాధ్యత మీరు త్వరగా నెరవేరిస్తే మనం పనిచేయడానికి వీలు అవుతుంది. ఇంకా సిమెంట్ అది కావాల్సింది కాబట్టి ఆ విషయాలు గమనంలో తీసుకొని కోఆపరేట్ చేస్తూ మన దేవుని సోదరు చెప్పండి. మన బైబిల్ చదువుతూ వస్తే ఈరోజు ఏం చదువుతాం? ఈరోజు చదవాల్సింది బాబులు వంశీ చెప్పు కలిపి బైబిల్ గలతీ పత్రిక 1, 2, 3 వచ్చిన చదవాలి. చదివినోడు కొందరు చదువుకుంటే కానీ చదవడానికి ప్రయత్నం కొంత నిర్లక్ష్యం మంచిది కాదు. చక్కగా వాక్యం చదివే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఆ సమయం 11:30 అయితే కొద్దిసేపు దేవుడు వాక్యాన్ని ధ్యానించారు. సమయంలో సన్ని దేవుడు వాక్యాన్ని అందిస్తాడు. సన్ని దేవుడు మనిషి వద్దాలంటే మేము రేపు అన్నారు. అందరం కలిసి చిన్న ప్రార్థన చేసుకుని వాటిని పరిశుద్ధ మధ్యని కలిసిన వారంతో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి.
ఈ మధ్యాహ్న కలిసి ఈ విధంగా చేరి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మా అందరికీ మీకు భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలే. చేరి వచ్చిన ప్రతి ఒక్కటి జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధిలో గడపడం తగిన ఎంతో గొప్ప భాగ్యంగా మేమందరం నుంచి మమ్మల్ని ఆరాధించగలగడానికి మీరు సహాయం నడిపించండి. ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించుకుని కూర్చుంటుగా మా అందరికీ మీరు తోడులను నడిపించండి. మీ వాక్యం శ్రేష్టమైనది మేమందరం గ్రహించి దాని వాక్యంలో విషయాలను నేర్చుకోగలడానికి దాన్ని తగినట్లుగా మా జీవితాన్ని కట్టుకోగలడానికి మీరు సహాయం చేసి నడిపించండి. మాట్లాడుతున్న నాతో కూడా మీరే తోడుగా ఉండండి. మీ శిక్షణ మతపరుచుకొని వెళ్ళిన వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి నడిపించమని పరిశుద్ధమైన నేసంలో అడిగి కూర్చున్నాము తండ్రి. అందరి పరీక్షలు ఉన్నారండి. ఈ నెలలో 15వ తారీఖున జ్యోతికి డెలివరీ అయింది సూర్యాపేట హాస్పిటల్లో. దేవుడు అబ్బాయి ఇచ్చాడు రెండోసారి. సో ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. గృహానికి వచ్చేసరికి డిశ్చార్జ్ అయిపోయి ఇరువురి కోసం ప్రార్థన చేయండి, గ్లాడీ కోసం కూడా ప్రార్థన చేయండి. మా కుటుంబం అంతా ఎంత పరిస్థితులు వాడబడాలని ప్రార్థన చేయండి. ఇప్పటివరకు మీరు అందరూ ప్రార్థించారు. ఆ నిమిషంలో కుటుంబాన్ని దించాలని మీరు అందరూ ప్రార్థన చేస్తున్నది మేము మరొకసారి వందనాలని. దేవుని వాక్యంలో నిలబడదాం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 8వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతంలో 8వ అధ్యాయం 39-40 వచనం చదువుకుందాం. అతని సహోదరుడైన ఎలీషాకు కుమారులు ముగ్గురు. ఉలాము జ్యేష్ఠుడు, యెహోషా రెండవవాడు, ఎలీఫెలెటు మూడవవాడు. ఉలాము కుమారుడు వీడు విద్యునుడు ప్రవీణులై పరాక్రమశాలులు. వీరికి 180 మంది కుమారులు కలిగిరి. వీరందరూ బెన్యామీనీయులు. చాలండి. 40 వచనం నుంచి చదువుతున్న పక్షాలండి. ఊలాము కుమారుడు విలువిద్యయుడు, ప్రవీణులైన పరాక్రమశాలులు. వీరికి 150 మంది కుమారులను కలిగిరి. వీరందరూ బెన్యామీనీయులు. అందరూ నా వైపు చూస్తే ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దినవృత్తాంతాల గ్రంథంలో మొదటి నుంచి మనం చూసుకుంటూ వస్తే ఇశ్రాయేలీ ప్రజల వంశావళి గురించి, వాళ్ళ జనాంగం గురించి వివరాలు రాసుకుంటూ వస్తారు. ఎవరి పిల్లలు, వాళ్ళకి ఎంతమంది సంతానం, వాళ్ళ తర్వాత సంతానం ఎవరు అని వంశావళిని క్రమంగా రాసుకుంటూ వస్తారు. ఇశ్రాయేలీ ప్రజలకి ఇదొక అలవాటు. మా కుటుంబం వంశం మాకు తెలియాలి, మేము ఎక్కడి నుంచి వచ్చాము, మా పితరులు ఎవరు, మా వంశం ఏంటి, మా గోత్రం ఏంటి అనేది మాకు వివరంగా తెలియాలి అనేది ఇశ్రాయేలీ ప్రజల ఆలోచన. అందుకే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ వంశావళిని చక్కగా రాసిపెట్టుకొని జాగ్రత్త పరుచుకుంటూ ఉంటారు. మేము పలానా వంశం వాళ్ళ, మా తండ్రి పేరు ఇది, మా తాత పేరు ఇది, మా ముత్తాత పేరు ఇది అని వాళ్ళు వివరంగా రాసుకుంటూ వస్తారు. ఎందుకంటే వాళ్ళకి అదొక గొప్పతనం. ఇది మా చరిత్ర, మా కుటుంబ చరిత్ర, మా పెద్దలు వీళ్ళందరూ అని ఒక ఆశతో వాళ్ళందరూ వాళ్ళ కుటుంబం గురించి చరిత్రను భద్రపరుచుకుంటూ వస్తారు. అందుకే మనం బైబిల్ గ్రంథంలో చూస్తే చాలా చోట్ల ఇలా వంశావళి మనకు కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళ సంతానం వీళ్ళ సంతానం వీళ్ళని. ఆదికాండం 5వ అధ్యాయంలో ఆదాము వంశావళి, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు వంశావళి, ఇలా వివిధ రకాలైన వంశావళులు మనకి కనిపిస్తూ ఉంటాయి. సో యూదా దేశస్తులకి, ఇశ్రాయేలీ ప్రజలకు ఉన్న అలవాటు ఏంటంటే మా వంశావళిని కూడా మా దగ్గర భద్రపరచుకోవాలి అనే ఆలోచన. సో ఈ దినవృత్తాంతాలు రాసింది ఎజ్రా గారు చెప్తూ ఉంటారు. ఈ ఎజ్రా గారు కూడా ఈ దినవృత్తాంత గ్రంథాన్ని రాస్తూ ఉన్నప్పుడు వీళ్ళందరి పేర్లు రాసుకుంటూ వచ్చారు. ఏమని, వీళ్ళ సంతానం వీళ్ళు, ఇతను వీళ్ళ అబ్బాయి, అతను వాళ్ళ అబ్బాయి, వాళ్ళ మనవడు, ఇలా వివరాలు పూర్తిగా చక్కగా రాసుకుంటూ వచ్చారు. మనం వచ్చిన 40 వచనం చదివేసరికి ఊలాము కుమారులు విలువిద్యయులు, ప్రవీణులైన పరాక్రమశాలులు అని రాశారు. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, వీళ్ళు వంశావళిని రాసుకుంటూ వస్తున్నారు. వంశావళిలో ఏముండాలి, పేర్లు ఉండాలి. తాత తర్వాత కుమారుడు, తర్వాత మనవడు, ఇలా వీళ్ళ పేర్లన్నీ వస్తూ ఉండాలి. మనం పైనంతా చదివితే అలాగే పేర్లు వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎజ్రా గారు ఏమని రాశారంటే వీళ్ళు ఊలాము కుమారులు విలువిద్యను ప్రవీణత గలవారు అని రాశారు. అంటే వంశావళి రాస్తూ ఉన్నప్పుడు వీళ్ళలో ఒక ప్రత్యేకత ఉంది. వీళ్ళు విలువిద్యను ప్రవీణత గలవారు, వీళ్ళు యుద్ధం
చేయగలరు, బాగా ప్రవీణత ఉంది, బాగా నైపుణ్యత ఉంది, వీళ్ళలో ఒక గుర్తింపు ఉందని చెప్పి ఎజ్రా గారు ప్రత్యేకంగా వీళ్ళ గురించి రాసేటప్పుడు ఇలా రాసుకుంటూ వచ్చారు. వంశావళి ఏముండాలనుకున్నా మనం పేర్లు మాత్రమే ఉండాలి. జనరల్గా పేర్లు రాసుకుంటూ వెళ్తే సరిపోద్ది. ఎందుకు పేర్లు వెళ్తే చాలు, మా తాత పేరు ఇది, మా ముత్తాత పేరు ఇది అని తెలుసుకుంటే సరిపోద్ది. కానీ ఎజ్రా గారు ఏమని రాశారంటే వీళ్ళ నైపుణ్యత ఏంటో తెలియాలి, వీళ్ళలో ఉన్న ప్రత్యేకత ఏంటో ప్రజలకు తెలియాలి అని దేవుడు ఎజ్రా గారి ద్వారా రాయించారు. సో ఎజ్రా గారు ఏమని రాశారు, ఈ ఊలాము కుమారుడికి విలువిద్య ప్రవీణత ఉంది అని చెప్పి రాశారు. ఇప్పుడు మన గురించి కూడా ఒకసారి ఆలోచన చేద్దాం. మన పేరు ప్రస్తావించబడినప్పుడు ఇలా అలాగే వీళ్ళ గురించి ఏమని రాశారు, విలువిద్య ప్రవీణత ఉంది అని రాశారు కదా. మీ పేరు ప్రస్తావిస్తూ రాసుకుంటూ వచ్చారనుకోండి, మీకేమైనా గుర్తింపు వస్తుంది? వీళ్ళలో పాలన నైపుణ్యత ఉంది, వీళ్ళలో పాలన గుర్తింపు ఉంది, వీళ్ళలో ఈ ప్రత్యేకత ఉంది అని మన గురించి ఎవరైనా చెప్పగలుగుతారా? మనకేమన్నా గుర్తింపు ఉందా? ఈ గులాం కుమారులంట విలువిద్య ఎలా చేయాలో ప్రవీణత కలిగిన వారు. తెలియడం మాత్రమే కాదు, ప్రవీణత అంటే అందులో ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు, చాలా చక్కగా చేయగలరు, ఎంతటి గురినైనా సరే వాళ్ళు చక్కగా చేయించగలరు, అంత నైపుణ్యత కలిగిన వారు ఈ గులాం కుమారులు. మనం కూడా మన జీవితంలో దేవుడు గుర్తించబడాలి, మనం కూడా దీవించబడాలి, మనకు కూడా ఒక ప్రత్యేకత ఉండాలి అని దేవుడు ఆశపడతారా లేదా? ఇక్కడ గులాం కుమారులు వాళ్ళకి ఏం గుర్తింపు వచ్చింది? విలువిద్య ప్రవీణత గలవారు. ఎవరు పెట్టిన అందరం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మీకేంటి గుర్తింపు? మీరు ఉన్న చోట, మీరు చదువుతున్న చోట కావచ్చు, మీరు ఉద్యోగం చేస్తున్న చోట కావచ్చు, మీరు పనిచేస్తున్న చోట కావచ్చు, మీకేంటి గుర్తింపు? మీ పేరు ప్రస్తావించబడినప్పుడు ఒక మంచి ఆలోచన వస్తుందా, ఒక చెడు ఆలోచన వస్తుందా? మీ పేరు మీ సమాజంలో కావచ్చు, మీ వీధిలో కావచ్చు, మీరు ఉద్యోగం చేసే చోట కావచ్చు, మీ పేరు ప్రస్తావించబడినప్పుడు పాలనా సన్ని అని చెప్పగానే ఇతను మంచివాడు, బాగా కష్టపడతాడు, ఉద్యోగస్తుడు అని చెప్పగలరా? లేదంటే బాగా అల్లరి చేస్తాడు, ఎవరు మాట్లాడండి, ఎవరితో మంచిగా మాట్లాడు అని చెప్తున్నారా? మన గురించి ఎటువంటి గుర్తింపు ఉంది సమాజంలో అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన పేరు ప్రస్తావించబడినప్పుడు, మన గురించి చరిత్ర రాస్తూ ఉన్నప్పుడు నాలో ఉన్న గుర్తింపు ఏంటి అనేది మనం ఆలోచన చేసుకుంటూ దానికి తగినట్టుగా జీవించాలి. పురుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మంచిగా కష్టపడతారు, అన్ని పనులు చేయగలుగుతారు, కానీ సమాజంలో మనకున్న గౌరవం ఏంటి? మన బంధువుల మధ్య మనకున్న గౌరవం ఏంటి? మన కుటుంబాల మధ్య మనకున్న గౌరవం ఏంటి? మన ఊరిలో మనకున్న గౌరవం ఏంటి? దానికి తగినట్లుగా మనం జీవిస్తున్నామా లేదా అనేది మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలి. ఇక్కడ ఎజ్రా గారు అందరి పేర్లు రాసుకుంటూ వచ్చారు, కొంతమంది పేర్లు అలా పేర్లు రాసుకుంటూ వదిలేశారు, కానీ కొంతమందికి మాత్రం వీరు ప్రత్యేకమైన వారు, వీరికి గుర్తింపు ఉంది అని వాళ్ళ గురించి ప్రత్యేకంగా రాశారు. సో మనం కూడా మన జీవితంలో ప్రత్యేకత కలిగిన వారిగా, గుర్తింపు కలిగిన వారిగా ఉండాలని చెప్పి దేవుడు ఆశపడుతూ ఉన్నారు. అలాగే మనం ఎక్కువసార్లు ఆలోచించేది ఏంటంటే స్త్రీలకు ఏమీ చేయడం కాదు, స్త్రీలు ఏమీ చేయలేరు, వాళ్ళు బలహీనమైన ఘటన, వాళ్ళు ఏమీ సాధించలేరు అనేది ఒక రకమైన భావన. కానీ బైబిల్లో మనం గమనించినట్లయితే దేవుడు స్త్రీలకి ప్రాధాన్యత ఇచ్చారు. ఇదే దినవృత్తాంతాల గ్రంథంలో మీరు చదివినట్లయితే 7వ అధ్యాయం, అదే పేజీ తిప్పవలసిన లేదు, 7వ అధ్యాయం 23-24 వచ్చినారు. తరువాత అతడు తన భార్యను తోడగా అది గర్భము ధరించి ఒక కుమారుని కనెను. తన ఇంటికి కీడు కలిగినందున ఎఫ్రాయిము అతనికి బెరియా అని పేరు పెట్టాను. అతని కుమార్తె అయిన షేర ఉత్తరపు బేత్హోరోను, దక్షిణపు బేత్హోరోను, ఉజ్జన్ షేరాను కట్టించెను. ఏంటంట అక్కడ ఆయనకి ఒక కుమార్తె ఉందంట. ఆ కుమార్తె బేత్హోరోను పట్టణాన్ని, దక్షిణపు బేత్హోరోను పట్టణం, ఉత్తరపు బేత్హోరోను పట్టణం, ఉజ్జయిన్ షేరా పట్టణాన్ని ఆమె కట్టించిందంట. ఎవరు? ఒక స్త్రీ, ఒక కుమార్తె 3 పట్టణాలు కట్టించిందంట. మనమేమో స్త్రీ బలహీనం, వాళ్ళకేం గుర్తింపు లేదు, మాకేమీ గౌరవం ఉండదు, మేము చిన్నవాళ్ళ ఇంట్లో ఉంటాం అంతే అని మనం అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఇక్కడ ఈ కుమార్తె ఏం చేసిందంట? 3 పట్టణాలని కట్టించిందంట. పట్టణం కట్టించడం సులభమా కష్టమా? మీకు బాధ్యత అప్పగిస్తే మీరు పట్టణం కడతారా?
ఒకవేళ చంద్రపూడి మందిర పట్టణ నిర్మాణాన్ని స్త్రీలకు అప్పగిస్తే కడతారా? ఇక్కడ ఈ కుమార్తె 3 పట్టణాలు కట్టి ముగించింది. పట్టణం కట్టడం అనేది చిన్న విషయం కాదు. ప్రాకారాలు కట్టాలి, అందులో భవనాలు కట్టాలి, భవంతులు కట్టాలి, ప్రజలు ఎక్కడ ఉండాలో నిర్ణయించాలి, చుట్టూ సెక్యూరిటీ పెట్టాలి, అన్ని వసతులను ఏర్పాటు చేయాలి. ఇంత గొప్పగా ఆ కుమార్తె 3 పట్టణాలు కట్టి తను ముగించింది. అంటే తనలో ఉన్న నైపుణ్యతని, తనలో ఉన్న ప్రత్యేకతని దేవుడు గుర్తించి ఇక్కడ రాయించారు. మనమైతే ఏం చేస్తూ ఉంటామంటే స్త్రీలు అక్కడం ఏంటి, స్త్రీల గురించి గొప్పగా చెప్పడం ఏంటి, స్త్రీలు ఇంట్లో ఉండాలి, వాళ్ళు మూడు ఉండాలి అని మనం చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాం. ఒకవేళ యెజ్రాయేలు పుస్తకం రాశారు కదా, రాసిన తర్వాత కొంతమంది దగ్గరికి వెళ్ళి ఈ పుస్తకాన్ని చూపించి ఏమైనా తప్పులని ఏమో చూడండి అంటే కొంతమంది చదవచ్చు, యెజ్రాయేలు గారు ఈ అమ్మాయి పట్టణం కట్టిందని రాయడం అవసరమా? స్త్రీలు కట్టిన పట్టణంలో అబ్బాయిలు ఉంటారంటే పురుషులకి పరుగు పోద్దే, అమ్మాయిలు కట్టిన పట్టణంలో మనం ఉండడం ఏంటి, ఈ మాట తీసేయండి, వాళ్ళ గురించి ప్రస్తావించొద్దు అని చెప్పుండొచ్చు. కానీ దేవుడు స్త్రీలను కూడా ప్రత్యేకంగా చూస్తున్నారు. వీళ్ళు పట్టణాన్ని కట్టగలరు, గొప్ప గొప్ప కార్యాలు చేయగలరు, గొప్ప గొప్ప విషయాలు సాధించగలరు అని దేవుడు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ప్రతి ఒక్కరూ కలగాలని ఆశపడుతున్నారు. పురుషులే కావచ్చు, స్త్రీలే కావచ్చు, మనందరికీ ఒక గుర్తింపు ఉండాలి. మనమందరూ సమాజంలో ఒక గౌరవమైన స్థానంలో జీవించాలి. మన పేరు ప్రస్తావించబడినప్పుడు ఒక మంచి సాక్ష్యం కలిగిన వారు మనం ఉండాలి అని దేవుడు ఆశపడుతుంటే, మనమేమో మన ఇష్టానుసారంగా జీవించి దేవుడు ఇచ్చిన తలాంతులను ఉపయోగించుకోక, దేవుడు చూపిన ప్రేమను మర్చిపోయి మన ఇష్టానుసారంగా జీవించి మన గుర్తింపుని పాటు చేసుకునే వారంగా ఉంటున్నాం. బైబిల్లో ఉన్న చాలా మంది భక్తులు భక్తిగా జీవించి, దేవునికి విధేయత చూపించి జీవించి మంచి మంచి గుర్తింపు పొందిన వారిగా, సాక్ష్యాన్ని పొందుతున్న వారిగా ఉన్నారు. కానీ మనలో చాలా మంది ఏం చేస్తున్నాం, మనకి సంబంధం లేదు, ఈరోజు పుడుతున్నామా, ఈరోజు పడుకున్నామా, ఈరోజు పని చూసుకున్నామా, ఇంకంతే. ఏదైనా సాధిద్దాం, ఒక గుర్తింపు సంపాదిద్దాం, ఒక మంచి పేరు పొందుకుందాం, మంచి సాక్ష్యాన్ని పొందుకుందాం అనే ఆలోచన లేకుండా ఇష్టానుసారంగా జీవించే వారిలో ఉన్నాం. బైబిల్లో అనేకమైన భక్తులు కష్టపడి ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకోగలిగారు. యోబు గారు తెలుసు మీ అందరికీ. యోబు గారి గురించి ఏమంటుంది? యోబు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని యోబు గారి గురించి దేవుడు సాక్ష్యం చెప్తూ ఉంటారు. సాతాను దగ్గరికి వెళ్ళి సాతాను ముందే దేవుడు యోబు గారి గురించి సాక్ష్యం చెప్తూ ఉంటారు. యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, తప్పేమి చేయడు అని ధైర్యంగా దేవుడు యోబు గారి గురించి సాక్ష్యం చెప్పగలుగుతున్నారు. మరి మన గురించి దేవుడు ఎటువంటి సాక్ష్యం చెప్పగలరా? నా బిడ్డ గుర్తింపు ఇది, నా బిడ్డ సాక్ష్యం ఇది, నా బిడ్డలో ఉన్న ప్రత్యేకత ఇది అని మన గురించి దేవుడు గొప్పగా చెప్పగలిగే స్థాయిలో మనం జీవిస్తున్నాము. మనం అలా జీవించకపోతే మన జీవితంలో దేవుడు ఆశించిన వాటిని మనం సాధించలేని వారిని ఉండిపోతాం. దేవుడు మన పట్ల ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నారో అది పొందుకోలేని వారిని మిగిలిపోతే అది మనకే నష్టం. దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు జరిగించాలని, ఇతరులకి మేలుకరంగా మనం ఉండాలని, ఒక సాక్ష్యాన్ని పొందుకొని మనం అందరం జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉంటే, మనమేమో మన ఇష్టానుసారంగా జీవిస్తూ, ఒక గుర్తింపు లేకుండా, ఒక సాక్ష్యం లేకుండా, ఆ పాపంలో మనం జీవిస్తూ, లోకాశంతో జీవిస్తూ, వ్యర్థమైన వాటిలో జీవిస్తూ, లోక సుఖాలతో జీవిస్తూ, సాధించకుండా ఇష్టానుసారంగా మనం జీవిస్తే అది దేవుని నామానికే అవమానం. సో ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? గులాం కుమారులేమో విలి విద్య నేర్చుకున్నారు. ఈ స్త్రీ ఏం చేసిందంటే కుమార్తె 3 పట్టణాలు కట్టింది. అంటే వాళ్ళ జీవితంలో కొన్ని విషయాలు వాళ్ళు నేర్చుకున్నారు. ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అని వాళ్ళు నేర్చుకుంటే వచ్చింది. నేర్చుకోకుండా ఏదైనా వస్తుందా? సాధన చేయకుండా ఏదైనా వస్తుందా? విధి విద్య చేయడం అనేది ఒక రోజులో వచ్చేస్తుందా? ఎంత కష్టపడాలి? ఎవరిని బట్టి కష్టపడతారా నేర్చుకోవడానికి? పలానా విషయం నేను నేర్చుకోవాలి, ఇది నేను అర్థం చేసుకోవాలి అని నేర్చుకోవడానికి మనం కష్టపడకపోతే అది మనకి ఎప్పటికీ రాదు. సో మన జీవితంలో మనం గుర్తింపు పొందాలని, మన జీవితంలో ఒక ప్రత్యేకత ఉండాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు. మనందరికీ తెలిసిన విషయం ఒకసారి చదువుదాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం.
చాలండి. ఏంటంటే నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలం ముందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. దేవునికి మన గురించి కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నారు, మన గురించి కొన్ని తలంపులు కలిగి ఉన్నారు. నా బిడ్డలు ఇది సాధించాలి, నా బిడ్డలు ఇది పొందుకోవాలి, నా కుమారుడు నా కుమార్తె దీవించబడాలి, నా కుమార్తె నా కుమారుడు హెచ్చించబడాలి అని దేవుడు మన గురించి ఒక ప్రత్యేకమైన తలంపుని కలిగి ఉన్నారు, మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. దేవుడు కలిగి ఉన్నప్పుడు అది మనం పొందుకోవడం సులభమా కాదా? దేవుడి చిత్తంలో ఉన్నప్పుడు దేవుడు చేస్తారా? దేవుడికి ఇష్టమైతే దేవుడు చేస్తాడు, దేవుడికి ఇష్టం కాకపోతే చేయరు. ఇప్పుడు దేవుడు ఏమని చెప్తున్నారు? మీరు దీవించబడ్డా నాకు ఇష్టం, మీకోసం నేను మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాను, మీకోసం నేను మంచి ప్రణాళికలు కలిగి ఉన్నాను అని దేవుడు స్వయంగా చెప్తుంటే మనం ఏం చేస్తున్నామంటే, మీ తలంపు నాకేముందు, మీ ఆలోచన గురించుకోండి, నా ఆలోచన నేను చేసుకుంటా, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తా, నా తలంపుల ప్రకారం నేను చేసుకుంటా అని మనం దేవునికి వ్యతిరేకంగా వెళ్తూ మన ఇష్టానుసారంగా జీవిస్తా ఉన్నాం. ఇక్కడ ఇర్మియా భక్తుడు ఏమని చెప్తున్నాడంటే, దేవుడు మన పట్ల మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నారు, గొప్ప తలంపులు కలిగి ఉన్నారు, ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నారు అని దేవుడు మన గురించి అటువంటి మంచి ఆలోచనలు కలిగి ఉంటే మనం వాటిని నెరవేర్చుకోకుండా, వాటిని అర్థం చేసుకోకుండా మన ఇష్టానుసారంగా జీవించే వాళ్ళగా మనం ఉంటున్నాం. సో ఈ రోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనందరికీ ఒక గుర్తింపునివ్వాలని, ఒక ప్రత్యేకత కలిగిన వారిగా ఉండాలని చెప్పి దేవుడు ఆశపడుతూ ఉన్నారు. పల్లెటూరు వాళ్ళు కావచ్చు, చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువుకోని వాళ్ళు కావచ్చు, చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఏ వయసులో వారైనా సరే దేవుడు అందరి పట్ల ప్రణాళిక కలిగి ఉన్నారు, మన అందరి పట్ల ఒక గొప్ప ఆలోచన కలిగి ఉన్నారు. మనం దీవించబడాలి, మనం హెచ్చించబడాలి, మనం ఆశీర్వదించబడాలని చెప్పి దేవుడు ఉన్నతమైన ఆలోచన మన అందరి పట్ల కలిగి ఉన్నారు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుని ఎప్పుడైతే దానికి తగినట్లుగా మనం జీవిస్తామో అప్పుడు దేవుడు తప్పనిసరిగా మనల్ని హెచ్చిస్తాడు. ఈ ఊరం కుమారులు వాళ్ళు నేర్చుకున్నారు విలువిద్య ఎలా చేయాలి, కష్టపడ్డారు, నేర్చుకున్నారు, ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించగలిగారు. ఈ వంశావళిలో రాస్తూ యెజ్రా గారు ఆ మాట ప్రస్తావించకుండా ఉండలేకపోయారు. ఈ కుమార్తె పట్టణాలు కట్టించింది, 3 పట్టణాలు కట్టించి అందులో ఎంతో మంది నివసించడానికి దోహదపడింది. అటువంటి గొప్ప వ్యక్తి గురించి యెజ్రా భక్తుడు రాయకుండా ఉండలేకపోయారు. సో మన గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనకు ఒక గుర్తింపు ఉందా, మనకు ఒక ప్రత్యేకత ఉందా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. స్కూల్లో టీచర్ పిల్లల పేర్లు చదువుతూ ఉంటారు కదా, అటెండెన్స్కి పిల్లల పేర్లు చదువుతారా, రోల్ నెంబర్ ప్రకారం చదువుతారు కదా. మీ పేర్లు చదువుతున్నప్పుడు టీచర్ గారికి ఇతను ఆదరణ చేస్తాడు, బాగా చదువుతాడు అని గుర్తించగలరా? పలానా పేరు చెప్పగానే ఆ పేరు రండి ఆదరణ చేస్తాడు, చెప్పిన మాట వింటాడు, ఈ అబ్బాయిని తీసుకెళ్ళండి మాట వింటాడు అంటారా? పలానా అమ్మాయికి ప్రోగ్రామ్ ఇవ్వండి, స్పీచ్ మాట్లాడడానికి అమ్మాయి ఇవ్వండి అంటే ఆ అమ్మాయి ఏం చేయాలండి, చెప్పిన మాట ఉందండి, బాగా గర్వం అని టీచర్లు కొంతమంది పక్కన పెట్టేస్తారా? కాలేజ్లో అయినా కావచ్చు, స్కూల్లో అయినా కావచ్చు, ఎక్కడైనా సరే మన పేరు ప్రస్తావించబడినప్పుడు మన ఉపాధ్యాయుడికి ఒక ఆలోచన వచ్చేస్తుంది, ఈ బిడ్డ మాట వింటాడు, ఈ విద్యార్థి మాట వింటాడు, మాట వింటాడు, చదువుతాడు, చదవలేడు అని మన పేరు ప్రస్తావించడానికి వాళ్ళ ఒక ఆలోచన వచ్చేస్తుంది. అలాగే మనం ఉద్యోగం చేసే చోట ఒక ప్రాజెక్ట్ ఇవ్వాలనుకోండి, ఒక బాధ్యతాయుతమైన పని ఇవ్వాలి, పలానా పని అప్పగించాలి అనుకోండి, ఏం చేస్తారు? ఎవరు పడిన వాళ్ళకి ఇచ్చేస్తారా? ఎవరు బాగా నైపుణ్యం కలిగిన వారు, ఎవరు బాగా కష్టపడగలరు, ఎవరు సమయానికి పని ముగించగలరు, ఎవరు అందరితో కలిసి పెట్టుకొని అందరితో కలిసి పని చేయించగలరు అని చూసి వారికి బాధ్యతలు అప్పగిస్తారు. అంటే మన పేరు ప్రస్తావించబడినప్పుడు సమాజంలో కావచ్చు, మన ఉద్యోగం చేసే చోట కావచ్చు, చదువుకునే చోట కావచ్చు, ఎక్కడైనా సరే మన పేరు ప్రస్తావించబడగానే ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి వచ్చేస్తుంది. అది మంచిగా ఉంటే అది మనకి మేలు, వాళ్ళకి సంతోషం. అది మంచిగా లేకపోతే మన బంధువులు, మన చుట్టుపక్కల మన గురించి ఏమనుకుంటారు, వీళ్ళు అసలు మాట వినరు, పేరుకి తెచ్చుకోవాలి కానీ అసలు మంచి మాట్లాడాలి నోటి నుండి అని మన గురించి చెడుగా అనుకుంటున్నారు అంటే మనం ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకోవట్లేదని అర్థం. సో ఇవాళ దేవుడు ఏమని మాట్లాడుతున్నారంటే, మనందరి పట్ల దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు, ఒక గొప్ప ఆలోచన కలిగి ఉన్నారు, మంచి ఉద్దేశం కలిగి ఉన్నారు. నేను కూడా అటువంటి గుర్తింపు కలిగి ఉండాలి, నేను కూడా అటువంటి ప్రత్యేకత కలిగి ఉండాలి అని ఆశ కలిగి ఒకసారి చెప్తారా? సరే, మీ అందరికీ ఆశ ఉంది,
మంచి గుర్తింపు సంపాదించుకోవాలి. ఇప్పుడు ఈ 2024 సంవత్సరంలో 11 నెలలు అయిపోయింది. డిసెంబర్ నెలలో మనం ప్రవేశించాం. జనవరి 1వ తారీఖున ఎన్ని ప్రణాళికలు వేశారు మీరు? జనవరి 1వ తారీఖున అది చేస్తాను, ఇది చేస్తాను, అది సాధించేస్తాను, ఇది పొందుకుంటాను అని తీర్మానాలు చేస్తున్నామా లేదా? మందిరంలోకి వచ్చేసి ప్రార్థన చేసుకొని వాగ్దానం తీసుకొని ఇది చేసేస్తాను, అది చేస్తాను, అది సాధించేస్తాను అని ఎన్నో తీర్మానాలు చేసేసుకుంటాం. సాధించాము మరి? 11 నెలలు పూర్తయిపోయి చివరి నెలలో మనం వచ్చాం. అంటే చాలాసార్లు మన ఉద్దేశాలు కలిగి ఉంటాం, గుర్తింపు సంపాదించాలని ఆశపడుతూ ఉంటాం, పేరు పొందుకోవాలని ఆశపడుతూ ఉంటాం. ఈ సంవత్సరంలో కష్టపడి ఉద్యోగం తెచ్చుకొని నేను ఒక మంచి పేరు సంపాదించాలి, లేకపోతే ఇల్లు కట్టుకొని ఒక మంచి పేరు తెచ్చుకోవాలి అని చాలా విషయాల్లో గుర్తింపు కలిగి ఉండాలని మనం ఆశపడుతూ ఉంటాం. కానీ కొన్నిసార్లు మన సొంత ఆలోచనలు బట్టి, సొంత గర్వాన్ని బట్టి, మన లోక ఆశలను బట్టి కావచ్చు, ఏదో విధంగా దారి తప్పిపోయి ఆ గమ్యాన్ని చేరలేని వారిగా ఉంటాం. అయితే ఈరోజు ఆ గమ్యాన్ని మనం అలా చేరుకోగలగాలి. ఒక మంచి గుర్తింపు పొందాలంటే మనం ఏం చేయాలి, సమాజంలో ఒక గౌరవమైన స్థానంలో మనం ఉండాలంటే మనం ఏం చేయాలి అనేది ఒక సందర్భాన్ని చూసి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. ప్రతి వాడిలో మొదటి నుంచి ద్రాక్షరసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయింది. నీవైతే ఇదివరకు మంచిగా ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పారు. చాలండి, ఇది మీ అందరికీ తెలిసిన సందర్భమే. ఏ సందర్భం చెప్పండి? కానాలోని వివాహం. ఇక్కడ వివాహం జరుగుతూ ఉంది. వివాహం జరుగుతూ ఉంటే అక్కడ ద్రాక్షరసం పోస్తున్నా ఉన్నారంట. చివరికి వచ్చేసరికి ద్రాక్షరసం అయిపోయింది. అయిపోయినప్పుడు ఏం జరిగింది అనేది ఇక్కడ విషయాలు కొన్ని ప్రస్తావించబడ్డాయి. మనం పూర్తిగా దీనిలోకి వెళ్లే ముందు ద్రాక్షరసాన్ని ఎలా సిద్ధపరుస్తారో ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ద్రాక్షరసాన్ని ద్రాక్ష కాయల నుంచి తయారు చేసిన తర్వాత అది ఎక్కువ కాలం దాచిపెట్టి ఉంచుతారు. ఎంత ఎక్కువ కాలం దాచిపెట్టి ఉంచితే అంత రుచి ఆ ద్రాక్షరసంలో వస్తుంది. అర్థమవుతుందండి? ఇశ్రాయేల్ సాంప్రదాయాల ప్రకారం వారు నిశ్చితార్థం చేసుకుంటారు. నిశ్చితార్థమైన 6 నెలల వరకు వారు వివాహం చేసుకోరు. నిశ్చితార్థమైన తర్వాత 6 నెలల పాటు వధువు వరుడు ఇద్దరు వేచి ఉండాలి వివాహం అయ్యేలాగా. సో ఈ 6 నెలలు వీళ్ళు వివాహానికి సిద్ధపాటు చేసుకుంటూ ఉంటారు. సో ఎప్పుడైతే నిశ్చితార్థం అయిపోయిందో ఆ రోజు ఏం చేస్తారంటే ద్రాక్షరసాన్ని సిద్ధపరిచి భద్రపరుస్తారు. రాజభవనంలో కావచ్చు, డ్రమ్స్లో కావచ్చు, వాళ్ళు ద్రాక్షరసం సిద్ధపరిచి మూసి పెట్టేస్తారు. 6 నెలల తర్వాత ఎప్పుడైతే తీసి తాగుతారో అప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ద్రాక్షరసానికి ఉన్న క్వాలిటీ అది. సో ద్రాక్షరసాన్ని వీళ్ళు నిశ్చితార్థమైనప్పుడు ఏం చేస్తారు, ఒక ఎస్టిమేట్ చేసుకుంటారు. ఇంతమంది వస్తారు మన పెళ్లికి, ఇంతమందిని మనం ఆహ్వానిద్దాం, వీళ్ళందరికీ ఇంత ద్రాక్షరసం అవసరం అవుతుంది అని ఎంత కావాలో వాళ్ళు లెక్క చూసుకొని దాని ప్రకారం ద్రాక్షరసాన్ని తయారు చేసి అదంతా పక్కన పెట్టేసి రెడీగా ఉంచుతారు. ఇప్పుడు 6 నెలల ముందు ద్రాక్షరసం రెడీ అయిపోయింది. ఇంక నెమ్మదిగా వివాహానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. 2 నెలల ముందు ఇంకా 2 నెలలు ఉన్నారుగా వివాహానికి షాపింగ్కి వెళ్ళారనుకోండి. షాపింగ్కి వెళ్ళినప్పుడు షాపింగ్ చేస్తూ ఉంటే అక్కడే వాళ్ళ పాత్రలు ఎవరో కనిపిస్తారు. అనే బాగున్నావా అని మాటలు కలుగుతారు. మాటలు కలిసినప్పుడు అనే మా అబ్బాయి పెళ్ళి వచ్చింది, నువ్వు కూడా తప్పకుండారా అని పిలుస్తారు లేదా? ఎవరో చాలా రోజుల తర్వాత కనబడ్డారు, మాటలో ఎలా కుమారుడి పెళ్ళి అని తెలిసింది, ఏం చేస్తాం? పిలుస్తాం. ఇలా ఏమవుతుంది, వివాహం దగ్గరికి వచ్చేసరికి మనం అనుకున్న వాళ్ళకంటే కొంతమంది ఎక్కువ పిలవాల్సి వస్తుందా లేదా? మనకు తెలిసిన వాళ్ళు, మన బంధువులు, వాళ్ళని పిలువు, వీళ్ళని పిలువు, ఆ డాక్టర్ గారిని పిలువు, వాళ్ళు మనకు బాగా కావాల్సిన వాళ్ళు, అప్పుడు సహాయం చేసిన వాళ్ళు, మన తాతకి వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు అని వాళ్ళ పేరు చెప్పి వీళ్ళ పేరు చెప్పి ఇంకా ఎక్కువ మంది పిలిపిస్తారా లేదా? అంటే మనం అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ మంది వివాహానికి రావచ్చు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, 6 నెలల క్రితం ద్రాక్షరసాన్ని సిద్ధపరుచుకున్నారు. నెల దగ్గరికి వచ్చేసరికి ఏమర్థమైంది, మనం సిద్ధం చేసిన ద్రాక్షరసం సరిపోదు, ఇంకో 100 మంది ఎక్కువ అవుతున్నారు, కాబట్టి ఇంకా మనకి ఎక్కువ ద్రాక్షరసం కావాలి అని అనుకుంటారు.
ఇప్పుడు ఇది ఆ ద్రాక్షరసం ఇంకా ఎక్కువ వస్తుందా? రాదు. ఏం చేయాలి? అప్పటికప్పుడు మళ్ళీ తయారు చేసుకోవాలి. ఇప్పుడు నెల క్రితం ద్రాక్షరసం తయారు చేశారు. నెల క్రితం తయారు చేసింది బాగుంటుందా? 6 నెలల క్రితం తయారు చేసింది బాగుంటుందా? 6 నెలల క్రితం తయారు చేసిందే బాగుంటుంది. ఎందుకంటే ఎంత ఎక్కువ కాలం ఉంటే అంత రుచి. సో ఇప్పుడు నెల క్రితం తయారు చేశారు. ఈ ద్రాక్షరసం అంత రుచిగా ఉండదు. ఎంతో కొంత బాగుంటుంది తప్ప 6 నెలల క్రితం తయారు చేసినంత రుచిగా ఉండదు. చివరికి వచ్చేసరికి పెళ్లి రోజు ఇంకా ఎక్కువ మంది అయిపోతారు జనాలు. అందరూ ద్రాక్షరసం తాగేశారు. ముందేం చేస్తారు? మంచిగా ద్రాక్షరసం అందరూ పోస్తారు. చివరికి వచ్చేసరికి కొంచెం కొంచెం సర్దుతారు. తర్వాత ఈ నెల క్రితం తయారు చేసిన ద్రాక్షరసం పోస్తారు. అందుకే అక్కడ రాస్తారు కదా, జబ్బు రసం పోస్తారు చివరికి వచ్చేసరికి అని. అంటే స్టార్టింగ్ ఏమో మంచి ద్రాక్షరసం పోసారు, నెమ్మది ఏమైంది? జబ్బు ద్రాక్షరసం వచ్చేసింది. మన పెళ్లిలో కూడా అంతే కదా, చక్కగా ఫస్ట్ 3 బంతులకి 3-4 బంతులకి అందరికి మొక్కలు దండిగా పడతాయి. 5వ బంతు నుంచి జనాలు తగ్గట్లేదు, చూసుకోండి ఎక్కువ వేయండి, మొక్క జాగ్రత్తగా పడాలి, ఎక్కువ పడిపోకూడదు అని చెప్తా ఉంటారు కదా పెద్దవాళ్ళు. అవునా కదా? స్టార్టింగ్ 3-4 బంతులకేమో చక్కగా ఉంటుంది. చివరికి వచ్చేసరికి తగ్గించండి జాగ్రత్త వస్తున్నారు జనాలు, రైస్ చేయండి, బిర్యానీ కలపండి, కూర కలపండి, హడావిడి చేస్తూ ఉంటారు. అంటే ఈ చివరికి వచ్చేసరికి అందరికీ ఇబ్బంది. చివరికి వచ్చేసరికి సరైన ద్రాక్షరసం ఉండదు, సరైన మొక్కలు ఉండదు, సరైన బిర్యానీ ఉండదు అని అందరికీ భయమే. సో ఇక్కడ జరిగింది, అప్పుడు యేసుక్రీస్తు వారి టైంలో కూడా జరిగింది. ప్రతి చోట జరిగేది, ప్రతి చోట ఉన్న సమస్య ఇది. సో ఇక్కడ కూడా ఇక్కడికి వచ్చిన సమస్య ఏంటంటే ద్రాక్షరసం అయిపోయింది, చివరికి వచ్చేసరికి జబ్బు ద్రాక్షరసం మిగిలింది. ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అని వాళ్ళందరికీ ఆధారపడుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువు తల్లి అక్కడ ఉండి ఇదంతా గమనిస్తూ యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చి యేసయ్య ద్రాక్షరసం అయిపోయిందంట అని యేసుక్రీస్తు ప్రభువుకి ఆమె వచ్చి చెప్తారు. ఇప్పుడు మన జీవితాల్లో కూడా చాలాసార్లు ఎలా నడుస్తూ ఉంటుందంటే ప్రారంభించడానికి చాలా గొప్పగా ప్రారంభిస్తాం, అన్ని మంచిగా ప్రణాళిక చేసుకుంటాం, అన్నింటికీ మంచిగా సిద్ధపడతాం. కానీ చివరికి వచ్చేసరికి ఏమవుతుంది? తేలిపోతుంది. పిల్లలు ఉంటారు కదా, స్కూల్కి వెళ్ళే పిల్లలు, ఎవరి బిడ్డలు కోచింగ్ పంపిస్తారు కదా, వీళ్ళందరూ సంవత్సరం ప్రారంభంలో ఏం చేస్తారు? కొత్త పుస్తకాలు వస్తాయి, కొత్త టెక్స్ట్ బుక్స్ వస్తాయి, కొత్త నోట్ బుక్స్ వస్తాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత ఏం చేస్తారు? చాలా సంతోషంగా హడావిడిగా అట్లేసి పిన్నులు కొట్టి స్టిక్కర్లు వేసి పెన్నులతో మంచిగా పేరు రాసి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, జీసస్ లవ్స్ యు అని ఫస్ట్ పేజ్లో రాసి ప్రార్థన చేయించుకొని చక్కగా స్కూల్కి వెళ్తారు. కానీ సంవత్సరం చివరికి వచ్చేసరికి పుస్తకాలు అలాగే ఖాళీగా ఉండిపోతాయి. సంవత్సరం చదవాల్సిన చివరి నెలలో చదవాలని చూస్తూ ఉంటారు. 11 నెలలు ఖాళీగా వదిలేసి పుస్తకాలు పక్కన పెడేసి ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేసరికి అది చదవాలి, తెలుగు చదవాలి, మ్యాథ్స్ చదవాలి, సైన్స్ చదవాలి అని హడావిడి రాస్తూ ఉంటాం. ఎందుకు? మొదలుపెట్టినప్పుడేమో చాలా గంభీరంగా మొదలుపెట్టాం, చాలా ఆర్భాటంగా మొదలుపెట్టాం, పుస్తకాలు అట్లేసి అచ్చేసి ఇచ్చేసి హడావిడిగా మొదలు పెడతాం. కానీ చివరికి వచ్చేసరికి తేలిపోతూ ఉంటాం, జబ్బు రసం మిగిలిపోతూ ఉంది. చాలా మంది జీవితాల్లో ప్రారంభించడం చాలా గంజగా ప్రారంభిస్తున్నారు, గొప్పగా ప్రారంభిస్తున్నారు. జనవరి 1వ తారీఖుకి చాలా మంచి ప్రణాళిక వేసుకుని అది చేస్తాను, ఈ సంవత్సరం అది సాధిస్తాను, ఈ సంవత్సరం ఇది సంపాదించేస్తాను, ఈ సంవత్సరం ఇల్లు కట్టేస్తాను అని చాలా గొప్పగా ప్రతిదీ ప్రారంభిస్తున్నాం. కానీ చివరికి వచ్చేసరికి ఏమవుతుంది? జబ్బు రసం తేలిపోయే పరిస్థితికి మనం అంతా వస్తాను. ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా చాలా మంది 10 లక్షలు సమకూర్చున్నాం కదా, దీంతో ఇల్లు కట్టుకున్నాం అని మొదలు పెట్టేస్తాం. కానీ జాగ్రత్త లేకపోవడం వల్ల, అనవసరమైన ఖర్చు లేకపోవడం వల్ల సగం పని అయ్యేసరికి డబ్బులు అయిపోతాయి. ప్రారంభించినప్పుడేమో 10 లక్షలు సరిపోతాయి అని అందరూ చెప్తారు. కానీ చివరికి వచ్చేసరికి అమ్మో డబ్బులు సరిపోవట్లేదు, ఇంకా కావాలి, ఎప్పుడవుతుందో ఇల్లు అనే భయం. సో మనం చాలాసార్లు ప్రయత్నాలు మొదలుపెట్టినప్పుడు, ఆలోచనలు మొదలుపెట్టినప్పుడు, మన పనులు మొదలుపెట్టినప్పుడు చాలా గంభీరంగా ఆర్భాటంగా మొదలు పెడతా ఉంటాం. కానీ చివరికి వచ్చేసరికి జబ్బు రసంతో తేలిపోయిన వారంగా, సాధించలేని వారంగా, పొందుకోలేని వారంగా మనం మిగిలిపోతాము. ఎందుకని అయిందంటే వీళ్ళు ప్రణాళిక వేసుకున్నారు కానీ ఇంకా ఎలా సిద్ధపడాలి అని ఆలోచన చేసుకోలేదు. అయితే ఆ సమయానికి అక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఉన్నారు. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుకి బాధ్యతను అప్పగించారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వచ్చారు. వచ్చి ఏమని చెప్పారు? అక్కడ వాళ్ళందరూ వచ్చి ఏం చెప్పారు? రాజభవనంలో నీళ్లు పోయమని చెప్పారు.
ఇప్పుడు ఒకసారి ఆలోచన చేద్దాం. సమస్య ఏంటి? ద్రాక్షరసం అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన పని ఏంటి? నీళ్లు నింపమని. సమస్యకి యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన పనికి ఏమైనా సంబంధం ఉందా? సమస్యకి యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన పనికి ఏమైనా పొందం ఉందా? ద్రాక్ష తమ్మన్నా ఒక అర్థం ఉండేది. సరే, పాత ద్రాక్ష రసం ఎవరు తెప్పించారు తీసుకురమ్మన్నా ఒక అర్థం ఉండేది. లేదంటే యేసుక్రీస్తు ప్రభువు డబ్బులు ఇచ్చి వాళ్ళ చెప్పి కొనుక్కురమ్మన్నా బాగానే ఉండేది. కానీ యేసుక్రీస్తు ప్రభువు చెప్పింది ఏంటి? నీళ్ళు తీసుకురమ్మని. ఇప్పుడు మనలాంటి పెద్దలు, పెళ్లి పెద్దలు అక్కడ ఉన్నారనుకోండి, ఏమంటాం? తాతయ్యలోడు ఇలాంటివి చెప్తున్నాడు, కావాల్సింది ఏంటి, అది చేయమంటాడు, ఇది చేయమంటాడు అని మనం యేసుక్రీస్తు ప్రభువుని దూషించే స్థాయికి వెళ్ళిపోతూ ఉంటాం. పెళ్లిలో కూడా కొంతమంది పెత్తనం చేసే వాళ్ళు ఎలా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది గురించి. వాళ్ళు పెత్తనం చేయడానికి ఏదో మాట్లాడాలని చెప్పి అందరినీ ఏదో మాట్లాడేస్తూ ఉంటారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు అక్కడ ఉండి నీళ్లు తీసుకురామంటే కొంతమంది ఏదో మాట్లాడుతుంటారు, సంబంధం లేని మాటలు చెప్తున్నారు అని. కానీ మనం ఆలోచన చేస్తే చాలా విషయాల్లో మనకు అర్థం కాకపోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకైనా మాట చెప్తున్నారు, దేవుడు ఎందుకైనా చేయమంటున్నారు అని మనకు అర్థం కాకపోవచ్చు. కానీ ఎప్పుడైతే విశ్వాసంతో పనిచేస్తామో దేవుడు దీవిస్తారు. ఉదాహరణకి మనం ఆలోచన చేస్తే కీర్తన గ్రంథం 1వ అధ్యాయం తెలుసుకునేమండి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, తర్వాత ఆకువాడగా తన కాలం ముందు ఫలించు చెట్టు వల్లే ఉంటాడు. ఇప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఆకువాడక తన కాలం ముందు ఫలించు చెట్టు వల్లే ఉంటాడు. వాక్యం చదవడానికి, పంట ఫలించడానికి ఏమన్నా పంతులుందా? బాగా విత్తనాలు వేసిన వాడు, మంచిగా నీళ్లు పట్టిన వాడు, మంచిగా వ్యవసాయం చేసిన వాడు ఆకువాడక తన కాలం ముందు ఫలించు చెట్టులా ఉంటాడు అంటే అర్థం ఉంది. కానీ వాక్యం బాగా ధ్యానించేవాడు ఫలిస్తాడు అని చెప్తే అర్థం ఉండదా? పంతం లేదు అని మనకు అనిపిస్తుంది. కానీ దేవుడి కార్యాలు అలాగే ఉంటాయి. మనం ఏం చేస్తామంటే దేవుడు చెప్పిన పనులు మనకు అర్థం కావు, దేవుడు ఏమి పంతం లేని సమాధానం చెప్తా ఉంటాడు, అవి మనం చేయలేము అని చెప్పి చాలా విషయాల్లో దేవుడు చెప్పిన పనుల్ని నిర్లక్ష్యపరుస్తూ ఉంటాం. దేవుడు వాక్యాన్ని చదివితే మీరు ఫలిస్తారు, వాక్యాన్ని ధ్యానిస్తే మీరు దీవించబడతారు, వాక్యాన్ని అర్థం చేసుకుని ధ్యానం చేస్తే మీరు హెచ్చించబడతారు అని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంటే మనమేమో వాక్యం చదవడానికి అసలు సమయం ఏమో, వాక్య ధ్యానం చేయడానికి అసలు సమయాన్ని కేటాయించాం. ఎందుకు? నేను పని చేసుకోవాలి, నేను పని చేసుకుంటే డబ్బు వస్తుంది, నేను కష్టపడితే డబ్బు వస్తుంది, నేను చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, కాబట్టి నాకు బైబిల్తో పని లేదు అని బైబిల్ని పక్కన పెట్టేసే వారంగా ఉంటాం. ఎందుకంటే మన మనసులో ఏమనిపిస్తుంది? వాక్యానికి ఉద్యోగానికి పొంతం లేదు, వాక్యానికి రాబడికి పొంతం లేదు, వాక్యానికి నా కుటుంబం దీవించబడడానికి ఏం సంబంధం లేదు అని మనం అనుకుంటా ఉంటాం. కానీ దేవుడు చెప్పే ఆలోచన ఎలా ఉంటాయంటే, మీరు ఎప్పుడైతే విశ్వాసంతో దేవుని వాక్యాన్ని చదువుతారో అప్పుడు మీరు దీవించబడతారు, అప్పుడు మీరు హెచ్చించబడతారు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. సో చాలాసార్లు మనకి అర్థం కాకపోయినా సరే, అది పొందం లేదు అని మనకు అనిపించినా సరే, మనం విశ్వాసంతో దేవుడి పని చేయాలి. విశ్వాసంతో దేవుడు చెప్పిన హెచ్చరికలకి మనం ఎప్పుడైతే లోబడతామో అప్పుడు తప్పనిసరిగా దేవుడు మనం దీవిస్తారు. సో ఇప్పుడు ఈ వారం దగ్గర వద్దాం. వీళ్ళకి ఏమని చెప్పారు యేసుక్రీస్తు ప్రభువు గారు? నీళ్లు తీసుకురమ్మని చెప్పారు. పోయినసారి ఒకసారి చెప్పారు, రాజపాలన నిండా నీళ్లు నింపిన తర్వాత ఆ నీళ్లు తీసుకుని వెళ్ళినప్పుడు అది ద్రాక్షరసంగా మారిపోయింది. సో వీళ్ళు ఎంత త్వరగా ద్రాక్షరసాన్ని నింపితే అంత త్వరగా వాళ్ళందరికీ, నీళ్ళతో నింపితే ద్రాక్షరసం త్వరగా వాళ్ళకి వస్తుంది. సో మనం కూడా మన జీవితాల్లో కష్టపడాలి, త్వరగా కష్టపడాలి, ఆలస్యం చేయకుండా, బతికించకుండా, నిర్లక్ష్యపరచకుండా వచ్చే సంవత్సరం చూసుకుందాంలే, తర్వాత చూసుకుందాంలే, తర్వాత మారదాంలే, తర్వాత పాపను వదిలేద్దాంలే, తర్వాత తాగుడు వదిలేద్దాంలే అని ప్రతిదాన్ని వాయిదా వేసే వాళ్ళలో ఉంటాం. ఇంకొన్ని రోజులు సంతోషిద్దాం, ఇంకొన్ని రోజులు పాపం చేసుకుందాం, ఇంకొన్ని రోజులు లోకాక్షంలో ఉంటాం, ఇంకొన్ని రోజులు చక్కగా సినిమాలు చూసుకుందాం అని మన ఇష్టానుసారంగా మనం వ్యవహరించేసి దేవుడిని దీవించేయాలి, నా పిల్లల్ని దీవించేయాలి, నా కుటుంబాన్ని దీవించేయాలి మనం ఆలోచన చేస్తే అది ముమ్మాటికి తప్పు. సో మనం ఏం చేయాలి? దేవుడు చెప్పిన పనికి విధేయత చూపించి దానికి తగినట్లుగా కష్టపడాలి. ఇప్పుడు ద్రాక్షరసం రెడీ అయింది. ఇప్పుడు 10వ వచనం చదువుతాం. ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి
జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయును. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్ష రసం ఉంచుకొని ఉన్నామని అతనితో చెప్పాను. ఇప్పటి వరకు పోసిన ద్రాక్షారసం కంటే ఈ ద్రాక్షారసం ఎలా ఉందంట? ఇంకా రుచికరంగా ఉంది. ఇప్పుడు 6 నెలల క్రితం తయారు చేసిన ద్రాక్షారసం బాగుంటుందా? నెల క్రితం తయారు చేసిన ద్రాక్షారసం బాగుంటుందా? ఏది బాగుందన్నారు? 6 నెలల క్రితం తయారు చేసింది. సో ఫస్ట్ 6 నెలల క్రితం తయారు చేసిన ద్రాక్షారసం పోసారు, చాలా రుచికరంగా ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన ద్రాక్షారసం తాగారు, అది ఎలా ఉంది? 6 నెలల క్రితం తయారు చేసిన ద్రాక్షారసం కంటే ఇంకా రుచిగా ఉంది. అంటే అది ఎన్ని నెలలు అయి ఉండాలి? ఓ 8 నెలలతో 10 నెలలతో అయి ఉండాలి. అంటే దేవుడు ఇక్కడ చేసిన అద్భుతం ఏంటంటే కేవలం ఏదో ద్రాక్షారసం మాత్రం కాదు, ఆ ద్రాక్షారసం వయసు 10 నెలలు పెంచేశాడు దేవుడు. అప్పటికప్పుడు తయారు చేసిన ద్రాక్షారసం కూడా కాదు. వీళ్ళు ఎప్పుడైతే ద్రాక్షారసం తయారు చేసుకున్నారో దానికంటే రుచిగా ఈ ద్రాక్షారసం ఉందంటే ఆ ద్రాక్షారసం వయసు కొన్ని నెలలు పెరిగిపోయింది. ఆ రాతి బాణల నుంచి ఎప్పుడైతే వాళ్ళు ముంచి వాళ్ళ దగ్గరికి పోసారో ఆ ద్రాక్షారసం వయసు 10 నెలలు పెరిగిపోయి ఎవరు అప్పటి వరకు రుచి చూడని విధంగా ఆ ద్రాక్షారసం గొప్పగా రుచికరంగా వాళ్ళందరికీ ఉంది. అంటే దేవుడు అద్భుతం చేస్తే చాలా గొప్పగా ఉంటుంది. ఆ కుటుంబానికి అసలైతే అవమానం రావాలి, వాళ్ళ ద్రాక్షారసం పోయలేదు, మాకు అందరికీ సరిగ్గా భోజనాలు పెట్టలేదు, చివరి మందికి అంతా తేలిపోయింది, వచ్చిన వాళ్ళు ఎవరు సంతోషంగా లేరు అని చెడ్డగా కుటుంబాన్ని గురించి అవమానకరంగా మాట్లాడించిన వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు అద్భుతం చేసేసరికి ఏమనుకుంటున్నారు? అబ్బా, ఇంత మంచి ద్రాక్షరసం ఎక్కడ తాగలేదే, ఏ భోజనశాలలో మేము చూడలేదే, ఏ విందులో మేము చూడలేదు, ఇంత రుచిగా ఉందేంటి అని అందరూ ఆశ్చర్యపడే విధంగా ద్రాక్షరసం ఉంది. అంటే దేవుడు దీవిస్తే, దేవుడు మన పక్షాన ఉండి మనం దీవించాలని ఆశపడితే మనం అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువగా దీవిస్తారు. వీళ్ళు 6 నెలల ముందు సిద్ధపరచుకొని ఇది బాగా రుచికరమైందని సంతోషిస్తుంటే యేసుక్రీస్తు ప్రభువారు అంతకంటే రుచికరమైన ద్రాక్షరసాన్ని ఇచ్చారు. మనం అనుకుంటాం చాలాసార్లు, నాకు 10,000 రూపాయలు ఉద్యోగం ఇస్తే బాగుండు, నాకు ఇంత సింగిల్ ఇస్తే బాగుండు అని మనం అనుకుంటా ఉంటాం. కానీ దేవుడు మనం దీవించాలని ఆశపడినప్పుడు 20,000 ఉద్యోగం కావచ్చు, 30,000 ఉద్యోగం కావచ్చు, ఒక బెడ్రూమ్ ఇల్లు కట్టుకుందాం ఆలోచన చేస్తే 2 బెడ్రూమ్లు వెళ్ళవచ్చు. సో దేవుడు ఎలాగైనా మనం దీవించడానికి ఇష్టపడతారు. కానీ ఎప్పుడు ఆయన మాటను మనం విధేయత చూపినప్పుడు, ఆయన చెప్పిన పని మనం క్రమంగా చేసినప్పుడు. ఈ వివాహంలో వాళ్ళు ఏం చేశారు? రాజభవనంలో నీళ్లు నింపమంటే తలపెక్క మాటలని దూషించుకుంటా యేసుక్రీస్తు వారు చెప్పినట్లు చేశారు. రాజభవనం అంటే నీళ్లు నింపారు, అందుకని వాళ్ళందరికీ మంచి రుచికరమైన ద్రాక్షరసం వాళ్ళకి వచ్చింది. సో మనం కూడా మన జీవితాల్లో దీవించబడాలి అంటే దేవుడు చెప్పిన పని మనం చేయాలి. మన సొంత ఆలోచన చేయకూడదు. నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటానులే, దేవుడు ఏంటి చేసేది నాకు తెలుసులే అని ప్రతి విషయంలో నేనే చేస్తాను, నేనే చేసుకుంటాను అని గర్విస్తే మన జీవితాల్లో మనం దీవించబడలేం, మన జీవితాల్లో మనం హెచ్చించబడలేం. మనం ఎప్పుడైతే నమ్మకంగా ఉండి దేవుడు చెప్పినట్లు చేస్తామో అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. ఈ కుటుంబానికి ఇప్పుడు మంచి పేరు వచ్చిందా లేదా? ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు అక్కడ లేకపోయింటే వాళ్ళ పరిస్థితి ఏంటి? చెడ్డ పేరే. చివరికి వచ్చేసరికి ద్రాక్షరసం అయిపోయింది, సరిగ్గా భోజనం పెట్టలేదు, మీరు వచ్చిన చుట్టాలు మీరు గౌరవించలేదు అని అవమానకరంగా మాట్లాడి సమాజంలో మనం చిన్నచూపు చూసే విధంగా ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తు వారు అక్కడ ఉండి అద్భుతం చేయడం వల్ల అందరిలో ఒక మంచి పేరు. ఇంత రుచికరమైన ద్రాక్షరసాన్ని ఎవరు చేయలేదు, ఇంత రుచికరమైన ద్రాక్షరసం ఎప్పుడు తాగలేదు అని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయే విధంగా ఆ వివాహం జరిగింది. సో యేసుక్రీస్తు వారు అక్కడ ఉండడం వల్ల వారితో పాటు వాళ్ళందరూ అక్కడ ఉండి యేసుక్రీస్తు ప్రభువు మాట వినడం వల్ల ఒక అద్భుత కార్యం జరిగి ఆ కుటుంబానికి మంచి పేరు వచ్చింది. మీ అందరికీ కూడా గుర్తింపు రావాలంటే, ఒక మంచి పేరు మనం సమాజంలో పొందుకోవాలి అంటే మన ఆలోచన కాకుండా యేసుక్రీస్తు ప్రభువు చెప్పినట్టు వింటే తప్పకుండా మనం కూడా దీవించబడతాం. మీ అందరికీ ప్రణాళికలు ఉండొచ్చు, మా బిడ్డలకు ఉద్యోగం రావాలి, స్థిరపరచబడాలి, వివాహాలు కావాలి, ఇల్లు కట్టుకోవాలి, ఇలా ఎన్నో ఆలోచనలు మనకు ఉండొచ్చు. అయితే మన ఇష్టానుసారంగా మన తోచినట్టు మనం చూసుకోవడం కాకుండా యేసుక్రీస్తు ప్రభువుకి అప్పగించి ఆయన చెప్పిన పని ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని దీవిస్తారు. చాలా విషయాల్లో నేను అనుకున్నాం కదా, పొందం లేదు, ఆయన చెప్పిన వాటికి చేసే పనికి ఏమి అర్థం లేదు అని మనకు అనిపించవచ్చు. కానీ విశ్వాసంతో ఎప్పుడైతే మనం పని చేస్తామో తప్పకుండా దేవుడు మనల్ని దీవిస్తారు. మోషే గారి టైంలో వాళ్ళందరికీ ఎడారి ప్రాంతంలో ప్రయాణం చేస్తున్నప్పుడు దాహం అవుతుంది కదా, అప్పుడు దేవుడు ఏమని చెప్తారు? బట్టలు పెడితే నీళ్ళు వస్తాయి అని చెప్పారు.
ఇప్పుడు బండ్లో ఎన్ని నీళ్ళు ఉంటాయి? మోషే గారు కనిపించవచ్చు, ఇన్ని లక్షల మంది ఉన్నారు కదా, ఈ బండ్లో ఎన్ని నీళ్ళు వస్తాయి అని మోషే గారు అవిశ్వాసంతో ప్రవర్తించవచ్చు. కానీ ఆయన ఏం చేశారు? విశ్వాసంతో పనిచేశారు, అందరూ దీవించబడ్డారు. సో మనం కూడా దేవుడు ఏం చెప్తున్నారు, దేవుని హెచ్చరికలు ఏంటి, దేవుని వాక్యం ఏం నేర్పిస్తుంది అని మనం అర్థం చేసుకుని ఎప్పుడైతే జీవిస్తామో తప్పకుండా దేవుడు మనం జీవిస్తారు. ఒక మాట చూసుకుని మనం ముగించేద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొను. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. మనందరం ఒక గుర్తింపు సాధించాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. మన పట్ల ఒక గొప్ప ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నారు. దేవుడు అద్భుతం చేస్తే మనం ఊహించిన దానికంటే, అనుకున్న దానికంటే ఎక్కువగా దేవుడు చేస్తారు. అయితే అది సాధించాలంటే మనం ఏం చేయాలంట? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, అంటే మన ఆలోచన ప్రకారం కాదు, మన ఇష్ట ప్రకారం కాదు, మనకి తోచినట్లు కాదు, వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు కాదు, మన ఇష్టానుసారంగా ఎప్పుడైతే చేస్తామో అది తప్పనిసరిగా మనకి నష్టమే జరుగుతుంది. అది మనకి తప్పనిసరిగా శాపమే అవుతుంది. సో దేవుడి వాక్యం ఏమి సెలవుస్తుందంటే, మీ స్వబుద్ధిని మీరు ఆధారం చేసుకోవద్దు. నా ఇష్టానుసారంగా నేను చేసుకుంటాను, నేను ఏదైనా చేయగలను, నేను ఏదైనా సాధించగలను, ఎంతటి వారినైనా నేను ఎదిరించగలను అని మనం ఎప్పుడైతే గర్వించి మన స్వబుద్ధి మీద ఆధారపడతామో అది తప్పకుండా మనకి నష్టాన్ని కలిగిస్తుంది. మన కుటుంబానికి, మన సంఘానికి, మన సమాజంలో మనకి అవమానకరంగా మారే పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతాం. సో మనం స్వబుద్ధిని ఆధారం చేసుకుంటా ఏం చేయాలంట? నీ పూర్ణ హృదయంలో యెహోవా యందు నమ్మకం ఉంచుము. పూర్ణ హృదయంతో ఎవరి మీద నమ్మకం ఉంచాలి? పూర్ణ హృదయంలో అంటే సగం కాదు, కొంచెం కొంచెం కాదు, పూర్తిగా. దేవుడు ఏం చెప్పినా సరే విశ్వాసంతో చేయాలి. దేవుడు చేస్తారంటారా, చేయనంటారా, దేవుడికి సాధ్యమేనా అనే అనుమానం మన మనసులోకి రాకూడదు. ఏ పని చేసినప్పుడైనా సరే నమ్మకంతో, పూర్ణ హృదయంతో దేవుడి మీద మన నమ్మకం ఉంచాలి. అలా కాకుండా అనుమానంతో, అవిశ్వాసంతో మనం పనులు చేసినట్లయితే అది మనకి దీవెనకరంగా ఉండదు. తర్వాత మాట, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొను. దేనికి ఒప్పుకోవాలి? ఆయన అధికారానికి. ఏ విషయంలో? మన ప్రవర్తన విషయంలో ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు అవునని చెప్తే అవునని, ఇది చేయమని చెప్తే చేస్తానని, ఇది వద్దని చెప్తే సరే ప్రభు నేను చేయను అని ప్రతి విషయంలో ఆయన అధికారాన్ని మనం ఒప్పుకోవాలి. ఎవరైతే ఆయన అధికారాన్ని ఒప్పుకుంటారో దేవుడు వాళ్ళని దీవిస్తారు. ఇందాక మనం చూసాం కదా, యేసుక్రీస్తు ప్రభువు ఏమని చెప్పారు? రాజభవనంలో నీళ్లు నింపమన్నారు. ఆయన అధికారాన్ని ఒప్పుకొని వాళ్ళు నీళ్లు పోశారు. ఒక నీళ్లు పోయిండకపోతే దీవులు వచ్చేలా వాళ్ళకి దీవులు వచ్చేటది కాదు. సో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు మాట విని ఆయన అధికారాన్ని ఒప్పుకుంటారో వాళ్ళని దేవుడు దీవిస్తారు. మనం చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే, వాక్యం చదవడమా అది మాకు కాదులే, ప్రార్థన చేసుకోవడమా అది మాకు కాదులే, మాకు సంబంధించింది కాదులే, అది పాస్టర్ గారు చేసుకునేది, బైబిల్ పాస్టర్ గారు చదువుకునేది, వాక్యం చెప్పేవాళ్ళు చదువుకునేది బైబిల్ మాకు సంబంధించింది కాదు అని చాలా విషయాల్లో ఆయన అధికారాన్ని మనం ఒప్పుకోం. అందువల్ల మన కుటుంబాలు దీవించబడకుండా ఉన్నాయి. సో మనం దీవించబడాలంటే ఏం చేయాలి? ప్రతి విషయంలో ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. వాక్యం చదవడంలో ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి, ప్రార్థన చేయడంలో ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి, క్రమంగా మందిరానికి వచ్చే విషయంలో ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి. సో ఏ పని చేస్తున్నప్పుడైనా సరే ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే చివరి మాట, అప్పుడు ఆయన మీ త్రోవలను సరళం చేయను. మీరు ఏ పని చేసినప్పటికీ మీ త్రోవలను సరళపరిచి మీకు రావాల్సిన దీవెనలు మీ కుటుంబానికి, మీ బిడ్డలకి, సమాజంలో ఒక గౌరవమైన స్థితిలో మీరందరూ జీవించడానికి దేవుడు ఒక సరళమైన మార్గాన్ని మీ అందరి కోసం సిద్ధపరుస్తారు. సో ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడి విశ్వాసం ఉంచి ఒక మంచి ప్రణాళిక కలిగి ఆయన చిత్తంలో మనం పనిచేస్తూ ఉంటామో దేవుడు మనం దీవిస్తారు. ఆ దీవెన మన ఊహకి అందంత ఎత్తుగా సమాజంలో ఉన్న వాళ్ళు చూసి ఆశ్చర్యపడే విధంగా దేవుడు మనలో ప్రతి ఒక్కరిని దీవించగలరు. అందరూ మౌకేసినట్లయితే ప్రార్థన చేసుకుందాం.
అందరూ మోకరించి ప్రార్థిస్తున్నాము. ఒకసారి మన జీవితాలను మనం పరీక్ష చేసుకున్నాం. సమాజంలో మీ గుర్తింపు ఎలా ఉంది? సంఘంలో మీకు ఏ గుర్తింపు ఉంది? దేవుడి ఎదుట మీ సాక్ష్యం ఎలా ఉంది? మీ పేరు ప్రస్తావించబడినప్పుడు ఒక మంచి సాక్ష్యాన్ని మీరు వినగలుగుతున్నారా? మీరు పనిచేసే చోట, ఉద్యోగం చేసే చోట, మీ బంధువుల మధ్య ఒక మంచి గుర్తింపు కలిగిన వారిగా మనం ఉంటున్నామా? దేవుడు మనందరి పట్ల మంచి ప్రణాళిక కలిగి ఉన్నారు, మంచి ఆలోచన కలిగి ఉన్నారు. మనమందరం సమాజంలో, సంఘంలో ఒక గౌరవప్రదమైన స్థితిలో జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. కానీ మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నామేమో, దేవుని మనకి విధేయత చూపించుకుంటా మనం జీవిస్తున్నామేమో, దేవుడు గుర్తింపుని వాళ్ళని ఆశపడుతూ ఉంటే మనం దాన్ని పాడు చేసుకుంటున్నామేమో, దేవుడు మనకి హెచ్చించాలని చూస్తూ ఉంటే మనం ఇంకా దాక్కుని చీకట్లోనే ఉంటున్నామేమో. ఆయన మాటకి విధేయత చూపిస్తే దేవుడు మనం జీవిస్తారు, దేవుడు మనం హెచ్చిస్తారు. మన బుద్ధులకు కూడా మనకి అవమానం రావాల్సిన పరిస్థితి. కానీ యేసుక్రీస్తు ప్రభువారికి అప్పగించుకున్నప్పుడు ఆయన జీవించారు. చుట్టూ ఉన్న వారు ఆశ్చర్యపడే విధంగా ఆ కుటుంబానికి దేవుడు హెచ్చించారు. దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తే మన ఊరికి అందరి అద్భుతాలు దేవుడు చేయగలరు. నేను మీ మాట వింటాను, మీకు విధేయత చూపిస్తాను, మీ అధికారాన్ని నేను ఒప్పుకుంటాను ప్రభావం మనం ప్రార్థన చేస్తున్నాం. ఆయనకి సమర్పించుకుంటే ఆయన మనం తప్పనిసరిగా దీవిస్తారు, హెచ్చిస్తారు. మంచి గుర్తింపు కలిగిన వారిగా సమాజంలో గౌరవప్రదమైన స్థితిలో మనం అందరం జీవించగలుగుతాం. పరిశుద్ధ మందికి ఇప్పుడు మీ మాటలు పెట్టడానికి మా అందరి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మా అందరి పట్ల మీకు గొప్ప ఆలోచన కలిగి ఉన్నారు. మీకు కూడా సరైన గుర్తింపు సాధించాలని, ఒక ప్రత్యేకత కలిగిన వారిని మేమందరం ఉండాలని ఆశపడుతున్నారా? మా సంఘ బిడ్డలందరూ జ్ఞాపకం చూసుకోండి. మేము నివసించే ప్రాంతాల్లో తండ్రి, చదువుకునే చోట, ఉద్యోగాలు చేసే చోట ఒక మంచి సాక్షి కలిగిన వారిని మేమందరం జీవించగలడానికి మీరు సహాయం చేసి ప్రయత్నించండి. మాలో ఉన్న బలహీనతలు బట్టి మమ్మల్ని క్షమించండి. ఎన్నో విషయాలు మేము ప్రారంభించమయ్యా, గొప్పగా ప్రారంభించాడు తండ్రి. కానీ మధ్యలో జరిగిన దాడి తగ్గిపోయి తండ్రి, నిర్లక్ష్యంతో జరిగిన మీరు ఇచ్చిన దీవెనలో ఆశీర్వాదాలు పొందుకోలేని వారు ఉంటున్నామయ్యా. మా అందరికీ కావాల్సిన జ్ఞానాన్ని తెచ్చండి. ప్రతి విషయంలో మీ మీద ఆధారపడుతుంది. ముందుకు సాగిపోవడానికి మీరు సహాయం చేసి ప్రయత్నించండి. మీరు చేసే అద్భుతాలు మా ఊహకు అందమయ్యా. ఆశ్చర్యకరమైన అద్భుతాలు చేయగలిగిన దేవుడు మీరు తండ్రి. మా సంఘ బిడ్డలందరి జీవితాల్లో మీరు గొప్ప కార్యాలు జరిగించండి, అద్భుత కార్యాలు జరిగించండి. ఎవరైతే ఏవేవైతే సాధించాలని ఆశపడుతూ ఉన్నారో, ఏవేవైతే ముందుకోవాలని చూస్తూ ఉన్నారో తండ్రి, అవన్నీ ప్రతి ఒక్కరు ముందుకోవడానికి మీరు సహాయం చేసి ప్రయత్నించండి. మేమందరం తండ్రి ముందు నిలబడినప్పుడు ఒక గొప్ప సాక్ష్యం కలిగిన వారికి మేమందరం జీవించడానికి మీరు సహాయం చేసి నడిపించమని పరిశుద్ధ దేశంలో పెడుతున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. కొంచెం గట్టిగా. మంచిది. కొంతమంది ప్రార్థనలో విశ్వాసాన్ని బలహీనులుగా మారుస్తారు.
కొంతమంది ప్రసంగాలు బలవంతులుగా మారుస్తాయి. నా మాట అంటారా? మీకు ఇవ్వనట్టు వస్తారు బాగున్నారు, అందరూ బాగున్నారా? ఇలా ఇల్లు చూసుకుంటారు సరే, ఇంత బాగున్నారా? చూడండి, కొంతమంది ప్రసంగాలు మనుషుల్ని బలహీనంగా మారుస్తాయి. కొన్ని ప్రసంగాలు విశ్వాసాన్ని బలవంతులుగా మార్చే ప్రయత్నం చేస్తాయి. బైబిల్ సరిగా అర్థం చేసుకోక చాలా మటుకు ఏం చేస్తారంటే ప్రార్థన చేసుకుంటే అలా 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 అయిపోతా ఉంటుంది. దేవుడు మనల్ని బలహీనులుగా ఉండాలని కోరుకోవట్లేదు. దేవుడు మనల్ని చాతగాని వారిగా ఉండాలని కోరుకోవట్లేదు. 28వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో చదవట్లేదు. మీ చేతులు పైన ఉంటాయని చెప్పారు, మీరు తలగా ఉంటారని చెప్పారు, మీరు ఒప్పించేవాడుగా ఉంటారని చెప్పారు. అంటే మనం ఎదగాలనేది దేవుని కోరిక. దేవదేవుని ప్రార్థన చేశాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన స్థితి ఎక్కించుకోవాలని ప్రార్థన చేశాడు. అదే కీర్తన మరో చోట నాకు ఇన్నే నిండి పొందుతుంది అన్నాడు. అంటే మనం అభివృద్ధి చెందడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అసలు ఆ దిశగా ఎవరో ప్రయత్నం చేయాలి. ఆ దిశగా ఎవరో ఒకసారి ఒక బైబిల్ ఒక మాట చదువుతాము. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. కొరింథీ 2వ పత్రిక 8:9. మీరు మన ప్రభు యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు అయిన. ఒకసారి చూడండి, ఇక్కడ ఏం చెప్పాడంటే మన ధనవంతులు అవ్వాలని. ఏమవ్వాలని చెప్పడం అవుతారు, ఎప్పుడు మాట ఎప్పటికప్పుడు అవుతారు. మనం ధనవంతులు కావాలని ధనవంతుడైన దేవుడు మన కోసం దరిద్రుడు అయ్యాడు. దేవుడు దరిద్రుడైన ఎందుకు మీరు మాట్లాడాలి? ఎందుకు మీరు మాట్లాడుతున్నా? ఎందుకయ్యా చెప్పదు? మన ధనవంతులు కావాలని దేవుని కోరిక. ఇప్పుడు దేవుని పిల్లలు ధనవంతులు అవ్వాలని దేవుడు దరిద్రుడు అయ్యాడు. మన ధనవంతులు అవడం అనేది ఆయన ఎట్లా ఇచ్చారంటే, నాకు ఒక ఫోన్ కావాలి, 10,000 ఇచ్చి ఫోన్ తీసుకుంటా, అంతే కదా. 10,000 ఇచ్చేవాడు ఫోన్ కానీ తీసేవాడు 10,000. అంటే ఫోన్కు సరి సమానమైన గలిస్తే ఫోన్ వస్తుంది. అయితే దేవుడు మన ధనవంతులు చేయడానికి మన దగ్గర ఏం తీసుకున్నాడు? నా మాట అర్థమవుతుంది. ఏం తీసుకున్నాడు? మన దగ్గర ఉన్న దరిద్రాన్ని తీసుకొని దానికి బదులుగా ధనాన్ని మనకి ఇవ్వాలని దేవుడు వచ్చాడు ఈ లోకానికి. యవనస్తులు సరి ప్రార్థన యవనస్తుల గురించి మాట్లాడాడు. ఒకసారి మనకి సోమర్థనం అలవాటైంది. సరిగా పని చేయకపోవడం, బాధ్యత లేకపోవడం, ప్రణాళిక లేకపోవడం, దేవుని చిత్తాన్ని గమనించకపోవడం, తత్ఫలితంగా ఏమవుతారంటే దరిద్రం అయిపోతుంది మనం. నేను తలాంతుల ఉదాహరణ చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పారు? 5ని 10 చేశాడు, ఒకడు 2ని 4 చేశాడు. ఒకసారి అన్నాడు. అప్పుడు అడిగాను నేను, మీ పితరులు మీకు ఇచ్చింది పెరిగిందా తగ్గిందా? ప్రశ్న అర్థమైందా? మీ తాతడు మీకు ఎక్కడ పంపించారు, అది తరిగిందా పెరిగిందా? నా మాట అర్థమవుతుందా? తగ్గిందా పెరిగిందా? అంటే తగ్గింది. గుడి వచ్చిన వాళ్ళే తగ్గుతుంది, గుడి పెట్టిన వాళ్ళే తగ్గుతుంది. నా మాట అర్థమవుతుందా? గుడికి వచ్చిన వాళ్ళందరే 50 నిమిషాలు రాత్రి అమ్మేస్తాడు, 5 గంటలు అమ్ముతాడు, ఇంకా 10 గంటలు అమ్ముతాడు. ఏ పిల్లలు అయిపోతున్నాం. గుడి పెట్టిన వాళ్ళ ఆశ్చర్యం పెరుగుతుంది. అదేంటి? యేసుక్రీస్తు దరిద్రం మన కోసం కదా, మన ఆశ్చర్యం అవ్వాలి, పెరగాలి కదా, మన ధనవంతులు అవ్వాలిగా. ఒకసారి మనమంతా ఆలోచన చేయాలి, కొంచెం ఆలోచన చేయాలి. అసలు ఒక పుస్తకం రాస్తున్నాడు, డబ్బులు సంపాదించడం అట్లా, బట్టి ఖర్చు పెట్టడం అట్లా. బాగుందా? డబ్బులు సంపాదించడం ఎట్లా, వాటిని ఖర్చు పెట్టడం అట్లా, సద్వినియోగం చేసుకోవడం అట్లా. ఒకసారి అన్నమాట. నేను పొద్దున పాత్రలు ఈ వాక్యం చెప్పాను, గలతీ పత్రిక 3:13 ఆధారంగా మన కోసం ఆయన శాపం వేయడని
పాపం అయ్యాడని, దరిద్రుడే 3 విషయాలు చెప్పాడు. 3వ విషయం మన కోసం ఆయన ఏమయ్యాడు? దరిద్రుడయ్యాడు. ఆయన దరిద్రుడై మన ధనవంతులు కావాలని కోరుకుంటే ధనం మన దగ్గర ఏంది? ఎవరెస్ట్ ఎక్కడంలో తెలుసా? సెలవులు వస్తాయి, పనికి వెళ్తారు. సాధారణ ఎక్కువ వెళ్ళిపోయారని చెప్పండి. ఎవరెస్ట్ ఎక్కువ వెళ్ళిపోయారు మామిడిగా పోతా తాగిపోయినా సరే, మామిడిగా పోతే తాగిపోయి వెళ్తారు. ఒక 4 రోజులు పని చేశారు. ఎంత వస్తుంది? 500 అయ్యి 15,000 వచ్చింది. మీ పిల్లలు ఎవరైనా 2 నెలల ఇంటి దగ్గర ఉండి 30,000 సంపాదించి ల్యాప్టాప్ కొనుక్కున్నారా? కంప్యూటర్ కొన్నారా? ఏం చేసిన డబ్బులు మరి? సాయంకాలం ఫ్రైడ్ రైస్ వేసుకొని దొబ్బిరేసి వచ్చి ఎంజాయ్ చేశారు. నా తెలిసిన కొంతమంది ఉన్నారు, సెలవులు పనిచేసి ల్యాప్టాప్ కొనుక్కున్నాడు, ఒకడు కంప్యూటర్ కొనుక్కున్నాడు, ఒకళ్ళు. మన పిల్లలు ఏం చేశారు? ధనవంతులు ఎట్లా అవుతాం? ఆ ప్లాన్ అసలు ఆలోచనేది నన్ను అర్థం చేసుకుంటే మన పిల్లలందరికీ కష్టపడటం నేర్పాలి. సరి చెప్పిన ఉదాహరణ మనం తెలిసి ప్రావీణ్యత ఎట్లా వస్తుంది? ఎట్లా ఒక్కవాళ్ళ మొత్తం చేతులు కూర్చొని అవ్వం కదా. పిల్లలు మన పని చేయాలి కదా, పెద్దలు మన పని చేయాలి కదా, చేయలేక కొంతమంది ఆడపిల్లల్ని పెళ్లి కోసం పెంచుతారు. ఎందుకోసం? ఆడపిల్లలు పెళ్లి కోసం పెంచుతారు. 18 ఏళ్ళ దాకా అలా ఇంటర్ చేయడం, డిగ్రీ తర్వాత పెళ్లి కోసం పెంచుతారు. కొంతమంది ఆడపిల్లలు కూడా మా ఆయన గుడి పెడితే బతకొచ్చేది మనం అది ఫిక్స్ అయిపోయారు. ఎందుకంత అంత దిగజారిపోయిన ఆలోచనలో మన పిల్లలకు మనం నేర్పాలి. ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా ఇంకా సరి చెప్పాడు. ఒక అమ్మాయి ఏం చేసింది? 3 పట్టణాలు కాదు, 3 ఇళ్ళు కాదు, 3 పట్టణాలు. పట్టణం అంటే దాంట్లో అవతలంటే పట్టణం అంటారు. పట్టణమా చెప్పలేదు కాదు. ఇదేమి గ్రామం. పట్టణం అంటే చంద్రపూడి. చంద్రపూడి ఎన్ని ఉంటాయి? 3,000 4,000 ఉంటాయి ఇళ్ళు. కానీ అట్లాంటి పట్టణాలు 3 కట్టింది ఒక అమ్మాయి. పేరెంట్స్ ఎంత మోటివేట్ చేశారో, వాళ్ళ అమ్మ వాళ్ళని ఎంత బాధ్యత నేర్పారు పిల్లలకి. మన ఇంట్లో జరిగేదండి, ఈ ఆలోచన పిల్లగా నేర్పుతాం. మన గొడవలు, మన తగ్గులు, మన తన్నాలు సరిపోతాయి. మీ ఇంట్లో ఎప్పుడు అభివృద్ధికరమైన ఆలోచన జరగాలి. పిల్లలకు ప్రేరణ రావాలి. ఎదగాలని కోరిక పిల్లలు నేర్పాలి. నిలబడేది సాధించాలని తప్ప నేర్పాలి. ఇంట్లో పరిస్థితులు పిల్లల్ని దిగజారిపోయినట్టు చేయకూడదు. అసలు అంటే ఆలోచన ఇంట్లో రాకుండా చేయాలి. ఒక ఆడపిల్ల 3 పట్టణాలు, 3 ఊళ్ళు కాదు. ఎన్ని పట్టణాలు? సరి చెప్పాడుగా. చంద్రపూడి మందిరం మీకు అప్పిస్తామన్నారు. నీకు అర్థం చేస్తారా? దగ్గరుండి కట్టేసినమే, డబ్బులు మీ కాదు. అంటే మనం ఎట్లా తయారయ్యాం? పిల్లలు కూడా అలాగే అయ్యారు. తెలుసా మీకు? మన పిల్లలు కూడా అలాగే అయ్యారు. చాలా మంది పిల్లలు పనులు తెలియట్లేదు. అసలు మినిమం తెలియట్లేదు. పిల్లలు అట్లా పెంచితే ప్రమాదాలు పడతాం, భవిష్యత్తు ఇబ్బందులు పడతాం. అంటే ఎప్పుడు మనం ఏమవ్వాలి చెప్పాలి? ధనవంతులు అవ్వాలి. భావదారిద్ర్యం అనండి. భావదారిద్ర్యం అంటే బావ అంటే ఏంటి? అక్కడ బావ అంతే కదా. మరి ఏంటి భావదారిద్ర్యం? చెప్పండి. భావదారిద్ర్యం. భావం అంటే ఆలోచన దరిద్రం. అది సరే వాళ్ళు ఫస్ట్ ఆలోచనలో దరిద్రం పోవాలి. ఆలోచన ఉన్నతంగా ఉండాలి. అక్కడ మొదలు మన ఆలోచన ఏంటి? ఎట్లా పది అవుతుంది, ఎక్కడ అవుతుంది, డిగ్రీ అవుతుంది, ఏదైనా స్టార్ట్ అవుతుంది రావా? ఆ భావదారిద్ర్యం అంటారు. మీకు నాకు అర్థం కాదు. ఆలోచన ఉన్నతంగా ఉండాలండి. దాగుతా ఏమన్నాడు? నేను ఎక్కలేనంత ఎక్కలేని చేయలేను, సాధించలేని చేయ నా వల్ల కానీ చేయలేను. ఆ భావదారిద్ర్యం పిల్లలు నేర్పండి, బాగుపడతారు. ఓకేనా? భావదారిద్ర్యం ఏం చెప్పిన ఆలోచనలో
దరిద్రం అంటే ఏమి లేకుండా ఉండకూడదు. ఆలోచన ఉందో దాన్ని పెట్టుకోండి. చదువు చెప్తారు కలెక్టర్ అవ్వాలని ఆలోచన పెట్టుకుంటే కనీసం వీళ్ళని అవుతాడు. వీళ్ళ వాళ్ళని పెట్టుకుంటే దేశంలో ఓకేనా. ఏ పెట్టాలి? కలెక్టర్ అవ్వాలని గవర్నమెంట్ కనీసం అటెండర్ అవుతాడు. అక్కడ ఆలోచన పిల్లలకు నేర్పండి, ఆలోచన నేర్పండి. అవిశ్వాసం రానకూడదు. మాటల్లో ఏమనకూడదు, ఏమనకూడదు. ప్లాన్స్ ఉన్నదా లేదు, ఉన్నది ప్రతిసారి ఉన్నదాన్ని పోయాలి. కొన్ని విషయాలు చెప్తాను. నాకు ఇంటి స్థలం అయినప్పుడు ఇల్లు వద్దాం, పెళ్లి ఇల్లు పాతే వాడు ప్లాస్టిక్ లేదు, టాయిలెట్స్ లేదు. మొత్తం టాయిలెట్స్ కట్టి ప్లాస్టిక్ వేసి చుట్టూ గడి కట్టి కొన్ని కాంపౌండ్ వాళ్ళు కట్టారు. ఇల్లు పాతే కాంపౌండ్ చిన్నగానే కట్టారు. చిన్న కట్టి గడ్డి పెద్ద పెట్టారు. గడ్డి పెద్ద పెట్టి ఒక ఆమె అన్నారు ఇల్లుకి గేటుకి మ్యాక్స్ పొందలేదు మాస్టర్. ఏంటంటే ఇల్లు చిన్నది గేటు పెద్దది అయింది. నిజంగా ఇల్లు చిన్నది గేటు పెద్ద. నా ఉద్దేశం ఏంటంటే కొన్ని రోజులు కారు కొంటాం, ఆ కారు గేట్లో నుంచి రావాలి, ఇల్లు పెద్దది కడతాం, మళ్ళీ ఏంటంటే మారుస్తాం అంటే కట్టుకో ఇంటికి కూడా గేట్లు సరిపోయి పెద్దగా చేయించాలి. కొనబోయే కారికి రోడ్డు వేసి నేను బావదారి లేదు నా బావులు ఉన్నదంతా ఉంటాయి. నేను ఇల్లు కట్టగలను, కారు కొనగలను అనుకోవాలి. అసలు కొంతమందితో మాట్లాడితే అట్లాంటి ఉత్ప్రేరకమైన ఆలోచనలు, ఎదిగే ఆలోచనలు, సంకుచితమైన ఆలోచన అందరూ అట్లా ఉన్నారు. అందరూ అట్లా ఉన్నారు. సరే మంచిది కాదు, స్తోత్రం చెప్పాలి. సరే ఇల్లు కట్టారు, ఇల్లు చూశారు కదా, పక్కనే కారు పెట్టే ప్లేస్ ఉంటుంది. అది కట్టేటప్పుడు నా కారు కొలిసి, నా కారు కంటే కొంచెం పెద్ద కారు ఎక్కడం చూసి 3 కార్లు పట్టాలని కొలిసి అంత పొడుగు పెట్టాను. ఎన్ని కార్లు పట్టాలని మాట్లాడు కొంచెం 3 ఎందుకని 3 బుర్ర పెట్టండి కొంచెం. కారు 3 ఎందుకు చెప్పండి. నాది ఒకటి, శరీరం ఒకటి, దాని పెట్టారు 3 అని పెట్టారు. దేవుని కృపలు ఇప్పుడు ఎన్ని కార్లు ఉన్నాయి? 3 ఉన్నాయి. 4 అదనంగా ఉంది, పాప అది అనుకుంది. ఇప్పుడు అడుగులు వస్తే ఒక కారు కింద ఏం చెప్తానంటే విశ్వాసం ఉండాలి. నీకు విశ్వాసం ఉండాలి, బాగా చేయగల నమ్మకం నీకు ఉండాలి. గొలియాతుని చంపింది దావీదు బలం కాదు, దావీదు మనోబలం అనంటే అమ్మడం ఒంటి బలం కాదు. దావీదు గొలియాతుని చంపింది మనోబలం. నేను చంపగలను, నేను చదవగలను, ఉద్యోగం తెలుసుకోగలను, ఇల్లు కట్టగలను, ఎదగగలను అనే మనోబలం పిల్లలకు నేర్పాలి. అది లోపించినప్పుడు తెలియగలడు ప్రయోజనం కాదు. బలవంతుడు దాన్ని చేయలేడు. బలహీనుడు ఏం చేయాలంటే ఎదగాలంటే మనోబలం ఉండాలి. నేను చేయగలను ఉన్నతమైన ఆలోచనతో మీరు నేర్చుకోవాలి. బాగుంటుంది. మళ్ళీ చెప్పినా పదకొండు లేదు. మీరు నాకు డాబా లేదు, ఇల్లు అన్నాడు చేయండి. నాకు ఇల్లు డాబా లేదు అన్నాడు. డాబా కాదు అయిందండి చేయండి. ఇల్లు లేనప్పుడు కూడా అక్కడ పర్వాలేదు ఎట్టనన్నా ఏసు డాబా ఇది మరే ఇప్పుడు మన చర్చిలో ఇప్పుడు డాబాలు కానీ నీ వాక్య చదివి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇక్కడ ప్రార్థన చేస్తున్నా. తండ్రి ఏమవ్వాలి? మనం ఏమవ్వాలి? ధనవంతులు అవ్వాలని. ఆయన దరిద్రుడు. ఇప్పుడు మనమంతా ఈ సంవత్సరం టార్గెట్ పెట్టుకోండి, ప్రార్థన చేసుకోండి. వాగ్దానం చేసాడు ఆయన ఏం చేస్తానని, ధనవంతులు చేస్తానని. అంత మాత్రం దరిద్రుడు అయ్యాడు. అప్పుడే ఇంకా ఇట్లా అడుగుతున్నాను. అదొక ధనవంతుడిలో పేదోడు. ధనవంతులు వేసుకుంటారు. అక్కడ నుంచి ఆశీర్వాదిస్తాను. ఏమంటే దరిద్రుడు నేను వస్తా, ఆయనతో దూరా. నా వెంట అర్థమైందా? దరిద్రుడింట్లో ఆయన వస్తాడు, ధనవంతుడిలోకి ఈజీగా. మీరందరూ ఇల్లు ప్రార్థన చేసుకోండి, డాబాలు కానివాడు ప్రార్థన చేసుకోండి. మనందరికీ మంచి ఇల్లు దేవుడు ఇస్తాడు. మంచి ఇల్లు దేవుడు ఇస్తాడు. నమ్మాలి. మీ పిల్లలు చదవగలరు, మీ పిల్లలు ప్రయోజకులు కాగలరు, మీ పిల్లలు మంచి ఉద్యోగం చెప్పాలి తెచ్చుకోగలరు. పిల్లలకు పోలీసులు నేర్పాలి. పాత్రలు చెప్పిన శ్రీలు ఉన్నాడు. పాత్ర శ్రీలు పెళ్లి సంబంధం కుదించినప్పుడు శ్రీనికి ఏం లేదు.
ఆ అమ్మాయి రతకుమారుడు మాకు తెలిసిన వాళ్ళ కారణం చేత అబ్బాయి మంచోడైతే కొందరు పెళ్లి కొట్టించాం. పెళ్ళి అమ్మాయి జాబ్ చేస్తాం. మీకు తెలుసా తీసి ఎక్కువ మంది నర్సులు అంగన్వాడీ టీచర్ల భర్తలు ఖాళీ ఉంటారు. ఇప్పుడు గమనించారు, స్టడీ చేశారు. తిరిగినట్టు ఒకసారి గమనించారా? నర్సులు అంగన్వాడీ భర్తలు ఖాళీ ఉంటారు. నాకు చెప్పేసిన మాట ఎక్కువ మంది అలా ఒక్కడే దొరికిన ఉంటారు. శ్రీతో చెప్పారు, శ్రీలో దేశంలో ఒక నర్సు ఉంది, వాళ్ళు ఆడుతారు. ఇక్కడ నర్సు ఉంది, ఆడనే కాదు, అక్కడ నర్సు ఉంది, ఆడమాట కాదు. ఇంతే మీరు ఏమన్నా నర్సు నువ్వు కూడా ఎట్లా ఏదో ఒకటి చేయాలి శ్రీని అని చెప్పారు. మొత్తానికి కారకుడుని పోరాటం చేస్తున్నాడు. నెలకి ఎంతో మంది సంపాదిస్తున్నాడు. ఉద్యోగం అక్కర్లే, ఏదో చేయాలని తప్ప నీకు ఉండాలి. ఏదో ఒకటి చేయాలి తప్ప నీకు పిల్లలకు నేర్పడలేదు. ఉద్యోగం లేకపోయినా ఏదో కూడా చేయొచ్చు. మీకు తెలుసా, ఉద్యోగం కాని వాడు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. నీకు అర్థమైందా? చిన్న వ్యాపారం ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. చిన్న వ్యాపారం గొర్రెతాకు పెట్టడానికి సాగుతారు. గొర్రెతాకు ఏంటంటే ఎప్పుడైనా కలగదు, ఉద్యోగస్తుల పరిస్థితి సంపాదించలేము ఉండదు. వ్యాపారం చేస్తే మరో 10 సంపాదించవచ్చు. పిల్లలకి మామూలుగా నేర్పండి. పిల్లలు దగ్గర చదువుతారు. ఉద్యోగం అంటే రామరాజు గారికి పనిలేదు కదా. ఎంత రామరాజు గారు గిరిజనులు ఉన్నారు, మీ వర్కర్స్గా ఉంటారు అన్నమాట. పిల్లలు ఏం తెచ్చుకోవాలన్నా, ఆడపిల్లలు కూడా పెళ్ళైన తర్వాత భర్త పెడతాడని ఆడపిల్లలు పెరిగితే పడుకోవడం సార్ నెలపిల్లలు ఎవడే పడతారో అగ్రిమెంట్ వస్తుంది. నాకు అర్థం కాదు. నేను చదవాలి, నేను ఎదగాలి అని కాదు. భర్త పిల్లలు నేర్పాలి కదా. పాత మీద గతి ఇప్పుడు ఏదో తెలుసుకోవాలి మనం, అది నేర్పండి పిల్లలకి. డాలీ ఇంజనీరింగ్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది, జాయిన్ అయింది. డాలీ గవర్నమెంట్ ఉద్యోగం మీద ఆశ ఉంది. మానేస్తాను బుద్ధని చెప్పారు, మానతాను బుద్ధని చెప్పారు. ఒక రోజు బాగా ఏంటి మానేస్తాను, ఉద్యోగం కావాలి. బయట రాగా వస్తుంది. 2 సంవత్సరాలు పడుతుంది. 2 సంవత్సరాలు 50 పరీక్షలు వేస్తుంది. ఇంట్లోకి బయటకు వచ్చేది కాదు. చాలా పెళ్లి చేయొచ్చుగా సంబంధం వచ్చాను. నేను అనే కదా, ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్ళి అవుతుంది. అప్పుడు దానికి పెళ్ళి అప్పుడు డాలి అయితే పట్టుదల చదివింది. అట్లా చదివి మొత్తం దానికి ఉద్యోగం వచ్చింది. మన ఎల్సి బర్త్డే జరిగింది 29వ తారీఖు. ఎల్సి బర్త్డేకి వాడు 2 లక్షల రూపాయలు ఖర్చేసింది. బర్త్డేకి 2 లక్షల రూపాయలు ఖర్చేసింది. మాట చెప్తున్నానంటే చదివితే సంపాదిస్తే గౌరవంగా పిల్లలు ఆ భాగాలు నేర్పండి. చదవాలి, ఎదగాలి, నేర్పండి. సంకుచితమైన ఆలోచన పిల్లలకి నేర్పద్దు, అది గుర్తుపెట్టుకోండి. చెప్పాలి, మనమేమన్నప్పుడు పనిలో ప్రావీణ్యత ఉండాలి. సరే, చాలా విషయాలు చెప్పాడు కదా. కాలం ఎక్కడైంది ద్రాక్షరసం, వీళ్ళు ఎక్కడయ్యాయి? దేవుని మాట వింటే, దేవుని మాట వినండి, కష్టపడండి, ఎదగండి, ప్రయోజనం కావండి. మళ్ళా చెప్తా, కొంతమంది ఏంటంటే నాకు 2 గేదెలు ఉన్నాయి, నేను ఒకటి నాకు బాగా నడిపించాను. నా తర్వాత నాకు 2 గేదెలు పెంచుకొని బ్రతుకుతాను. 2 గేదెలు, 4 గొర్రెలు ఉన్నాయి. 4 గొర్రెలు పెంచుకొని అసలు ఆ బాగా పిల్లలకి ఎట్లా పెడుతున్నారు? ప్రతి తల్లి తండ్రి మనకంటే పిల్లలు గొప్పవాడు కావాలని కోరుకోవాలి. ఒక ఆయన చెప్తాడు, టాపీ మేస్త్రి 6 అడుగులు ఉంటాడు. డాబా ఎంత కడతాడు? 100 అడుగులు డాబా కడతాడు. మరి అట్లా ఆలోచించాలి. మనకంటే పిల్లలు అంత ఎత్తున ఉండాలి. పిల్లల ఉన్నతమైన స్థితి చూసి తెచ్చుకోవాలి. అప్పుడే చాలు. ఏం చూడాలి? పిల్లల ఉన్నతమైన స్థితి చూసి చాలు. ఒక ఇన్స్టెంట్ చదివాను నేను. 2 ఐపీఎస్ ఆఫీసర్లు ట్రైనింగ్ అవుతున్నారు. వాళ్ళకి ఇష్టపడి పిల్లలు 2 ఐపీఎస్ ఆఫీసర్లు. వాళ్ళకి 2 పిల్లలు ఉంటారు. వాళ్ళు చదివించడం కుదరట్లేదని తల్లి ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి పిల్లలు చూస్తుంది. విన్నారన్నమాట. తెలియజేసింది. ఐపీఎస్ అంటే మామూలుగా జిల్లా అధికారి. అక్కడ ఏం చేసింది? రిజైన్ చేసి పిల్లలు పిలిచింది. పిల్లలు విలువ తెలుసుకోండి. వాళ్ళు గొప్ప ఎట్లా చేయాలో ఆలోచన చేయండి.
భావదారిద్ర్యం వాళ్ళలో ఉంచనే ఉంచొద్దు. ఉన్నత ఆలోచన ఎదగాలని కోరిక ఆలోచన పెట్టండి, ఖచ్చితంగా దీవిస్తారు. ఇల్లు అందరూ మంచి ఇల్లు సంపాదించుకోవాలని దేవుడు కార్యం చేస్తాడు. పిల్లల విషయం నమ్మకంగా ప్రార్థన చేసుకోండి. నీరసంగా దురుసాహం ఉండదు. దేవుడు చేయి విడిచిపెట్టేవాడు కాదు. పిల్లలకు ఆ బాబుతో జ్ఞాపకండి. దేవుడి చేత అలవాటు చేయండి. ఉన్నతంగా ఇది ప్రయత్నం చేయండి, బాగుంటుంది. ఓకేనా? లేచి నిలబడదు, లేచి నిలబడదు. ఒక పాట పాడుతుండగా కానుకలు సమర్పితం. సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహము ధనము ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలయ్యా. ఈ మధ్యాహ్నం వేళ మీరు ఎప్పుడైనా విశ్వాసం అర్పించినప్పుడు అంగీకరణ ఆశీర్వదించండి. వారి తల్లిదండ్రులు తిరిగినప్పుడు మన కష్టాన్ని 30 60 ఫలింప చేసి దీవించి ఆశీర్వదించమని కలుగుకోమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.